ఈరోజు జరిగే దొడ్డి కొమరయ్య సినిమా సన్నాహక సమావేశానికి విచ్చేసిన సబ్బండ వర్గాలకు అదేవిధంగా మల్లాపూర్ గ్రామ పెద్దలకు మా కుర్మ సమాజానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుచు ఈ విధంగా ఈరోజు మన దొడ్డి కొమరయ్య సినిమా డైరెక్టర్ అయిన సేనాపతి దీనికి అధ్యక్షత వహించవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ అన్న. ఈ సభకు ముఖ్య అతిథులుగా బెల్లం బక్కయ్య గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. వాయిస్ ఇక్కడ అవుతుందా? అలాగే బెల్లం గట్టయ్య గారు కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. సీతల వీరస్వామి గారిని పరిచయం చేసుకోవాల్సిందిగా మన కోట్ల శ్రీనివాస్ సార్ని కూడా పరిచయం చేసుకోవాల్సిందిగా సార్ మాట్లాడిన కూడా వర్క్ ఇచ్చేద్దాం. సీనియర్ నాయకుడు కొషిక కృష్ణ గారిని కూడా పరిచయం చేసుకోవాల్సిందిగా అందరికీ నమస్కారం అండి. ఇటెండ్స్ అందరికీ నమస్కారం అండి. నా పేరు సేనాపతి, దొడ్డి కొమరయ్య సినిమా డైరెక్టర్ని. ఈరోజు మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మన దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ అలాగే సహ నిర్మాతల కమిటీ సమావేశానికి విచ్చేసిన అన్ని వర్గాల ముఖ్య నాయకులకు నా పేరున నా ధన్యవాదాలు. సో దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణం గురించి చెప్పాలంటే మన బహుజన వీరుడు, ముఖ్యంగా తెలంగాణ సమాజం కోసం చనిపోయిన బిడ్డ. తను చనిపోయి ఇప్పటికి దాదాపుగా 70 ఏళ్ళు దాటినా కూడా తన పేరు ఎక్కడ ఉనికిలో లేదు. సో ఇది మరీ దారుణం. ఎందుకంటే ఏ సమాజమైనా ఆ గడ్డ కోసం చనిపోయిన బిడ్డను గుర్తుపెట్టుకోవడం ఆనవాయితీ. కానీ దొడ్డి కొమరయ్య విషయంలో అది జరగకపోవడం నన్ను చాలా బాధ కలిగించిన తర్వాతనే మనం ఎలాగైనా సరే ఆయన గురించి ఒక సినిమా తీసి ఆ వీరుని ప్రపంచానికి పరిచయం చేయాలని చెప్పేసి నేను గత 3 సంవత్సరాలుగా నేను ఆ ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగా తెలంగాణలో ఉన్న 33 జిల్లాలు తిరుగుతూ సబ్బండ వర్గాల నాయకులను కలుస్తూ ఫస్ట్ జిల్లా కమిటీలు వేయడం జరిగింది. ఆ జిల్లా కమిటీ కూడా ఎలాగంటే ఆ జిల్లాలో ఉన్న అన్ని కుల సంఘ నాయకుల్ని కూర్చోబెట్టి ఈ సినిమా నిర్మాణం గురించి వివరించి, ఎందుకోసం సినిమా తీయాలి, దేనికోసం సినిమా తీయాలి, దొడ్డి కొమరయ్య ఎవరు, ఆయన పోరాటం ఏంటి, ఆయన ఎవరి కోసం మరణించాడు అన్న విషయాలు వివరిస్తూ మొత్తం 33 జిల్లాలు తిరుగుతూ సబ్బండ వర్గాలని కలిసి జిల్లా కమిటీలు వేయడం జరిగింది. 33 జిల్లా కమిటీలు వేయడం జరిగింది. సో ఆ కమిటీలు అయిన తర్వాత ఈ సినిమా నిర్మాణం కోసానికి జిల్లాకి 30 మంది సహ నిర్మాతలను మనిషికి 10,000 రూపాయల పెట్టుబడితో అలాగా కులానికి ఒకరిని చొప్పున ఈ సినిమా నిర్మాణంలోకి ఆహ్వానించడం జరిగింది. ఆ రకంగా మొన్ననే రీసెంట్గా ఖమ్మం జిల్లాలో కూడా దాదాపుగా చాలామంది సహ నిర్మాతలు జాయిన్ అయ్యారు. 20 మంది దాకా జాయిన్ అయ్యారు. ఒక 10 మంది ఇంకా అవసరం ఉంది. అలాగే హైదరాబాద్ జిల్లాలో కూడా మొన్న మీటింగ్ పెట్టడం జరిగింది. అక్కడ కూడా 20 మంది జాయిన్ అయ్యారు. ఇంకా 10 మంది అవసరం ఉంది. అలాగే మెడ్చల్ జిల్లాలో కూడా గతంలో 16 మంది జాయిన్ అయ్యారు. ఇంకొక 14 మంది అవసరం ఉంది. ఇలా ఈ రకంగా అంటే ప్రపంచ సినీ చరిత్రలో ఓ రకంగా చెప్పాలంటే ఒక వీరునికి ఒక 150 కులాలు కలిసి సినిమా నిర్మించడం అంటే అది ఎక్కడ జరగలేదు. అది మన దొడ్డి కొమరయ్య విషయంలో జరగబోతుంది. ఇది రాబోయే రోజుల్లో ఈ సినిమా ఒక సంచలనం కాబోతుంది. 100% దొడ్డి కొమరయ్య అనే వ్యక్తి ఈ ప్రపంచానికి పరిచయం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ వీరుడు తన కులం కోసం మరణించలేదు, తన కుటుంబం కోసం మరణించలేదు, తెలంగాణ సమాజం కోసం మరణించాడు. కాబట్టి అలాంటి వీరుణ్ణి గుర్తుపెట్టుకోవాలి, గుండెల్లో దాచుకోవాలి, ఆయన గురించి తెలియాలి అన్న ఉద్దేశంతోనే ఈ సినిమా నిర్మాణం చేపట్టడం జరిగింది. సో మన మెడ్చల్ మల్కాజ్గిరి విషయానికి వచ్చేసరికి ఈ జిల్లా కన్వీనర్గా చైర్మన్గా మన చౌదరిపల్లి పర్వతాల్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే జిల్లా కో-కన్వీనర్గా పబ్బోజి చారి గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే జిల్లా కన్వీనర్గా కోట్ల శ్రీనివాస్ గారిని ఎన్నుకోవడం జరిగింది.
అలాగే జిల్లా కోకన్నరుగా రామగిరి యాదగిరి గారిని ఎన్నుకోవడం జరిగింది. సభ్యులుగా ప్రతి కులం నుంచి ఒకరిని తీసుకోవడం జరిగింది. ఆ రకంగా ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ సినిమా నిర్మాణం అంటే ఏదో ఆషామాషి కాకుండా ఒక పద్ధతి ప్రకారం ఇప్పుడే సభకు విచ్చేసిన చిగుళ్ళ ఆలయ కమిటీ చైర్మన్ గారు చిగుళ్ళ శ్రీనివాస్ గారిని పరిచయం కావాల్సిందిగా. సో ముఖ్యంగా దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణం అన్నది ఒక వినూత్న ప్రయాణం, ఒక డిఫరెంట్ ప్రయాణం. ఇంతవరకు కూడా ఒక సినిమా కోసానికి ఏ దర్శకుడు కూడా ఇంతమంది నాయకులను కలిసలే, ఇన్ని కులాల నాయకులు. దాదాపుగా నేను ఇప్పటికి 150 కులాల రాష్ట్ర అధ్యక్షులను కలిసి వాళ్ళ సపోర్ట్ తీసుకొని, వాళ్ళ మద్దతు తీసుకొని సినిమా నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇప్పుడు బ్రహ్మాండంగా అన్ని జిల్లాల్లో కూడా చాలా అద్భుతంగా కమిటీలు పనిచేస్తున్నాయి. వారందరికీ ఈ మేడ్చల్ మల్కాజ్గిరి గడ్డ నుంచి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఈ సినిమా నిర్మాణం ఒక అద్భుతమైతే రేపటి నాడు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా చాలా ఆనందపడతారు, హ్యాపీగా సంతోషపడతారు. ఎందుకంటే ఇంతవరకు అలాంటి వ్యక్తి గురించి చెప్పకపోవడం, రాకపోవడం అన్నది మన దురదృష్టం. సో అది నాకు ఆ అవకాశం దొరికినందుకు, దొడ్డి కొమరయ్య మీద సినిమా తీసే అవకాశం దొరికినందుకు నిజంగా నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే సాధారణంగా ఇలాంటి వీరుల సినిమాలు తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. సో నిజంగా మా అమ్మ నాన్న చేసుకున్న పుణ్యం అనుకుంటాను. లేకపోతే ఆ వీరుడు జనగామ, నాదేమో వనపర్తి, ఆయన గురించి సినిమా తీయడం కోసం నేను 3 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా తీసి నా జన్మను సార్థకం చేసుకుంటానని మీ అందరికి తెలియజేసుకుంటూ, డెఫినెట్గా రాబోయే రోజుల్లో 100% ఈ సినిమా అందరినీ మెప్పిస్తుంది, అందరికీ నచ్చుతుంది, ఆయన గురించి అందరికీ తెలుస్తుందని ఆశిస్తూ ఇప్పుడు మా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చైర్మన్ పర్వతాలగిరిని గారిని అధ్యక్షత వహించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే తనను కూడా ప్రసంగించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన దొడ్డి కొమరయ్య సహ నిర్మాతలకు మరియు ముఖ్య అతిథి అయినటువంటి మా దొడ్డి కొమరయ్య డైరెక్టర్ సేనాపతి గారికి, అదేవిధంగా మల్లాపూర్ గ్రామాలు మరియు మేడ్చల్ మల్కాజ్ జిల్లా సబ్బండ వర్గాలకు నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ దొడ్డి కొమరయ్య సినిమా గురించి విపులంగా తెలియజేయడం జరుగుతున్నది. ఏదైనా డౌట్స్ ఉంటే ఎవరైనా మాట్లాడవచ్చు. దొడ్డి కొమరయ్య అంటే మా తెలంగాణ తొలి అమరుడు. అతని సినిమా తీయాలని సేనాధిపతి గారు 33 జిల్లాలు తిరిగి ప్రతి జిల్లాలో ప్రతి కులాలతో కలిసి అన్ని జిల్లాలలో కమిటీలు వేయడం జరిగింది. 33 జిల్లాల కమిటీలు అంటే మామూలుగా కాదు. ఒక రాజకీయ నాయకుడు కూడా అంత డేటా ఉండదు. అతనికి తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణ 33 జిల్లాలలో ప్రతి కులంతో సంబంధాలు ఉన్నాయి. ప్రతి గ్రామం, ప్రతి జిల్లా, మండలం తిరిగి అన్ని జిల్లాల్లో కమిటీలు వేసి రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా నుంచి మండల అధ్యక్షులు, ఆ విధంగా అందరిని తీసుకొని ఈ సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. అతను ప్రతి జిల్లా తిరిగి, నేను కూడా అతనితో కొంత జర్నీ చూసినాను. కాబట్టి అతడు ఒక దొడ్డి కొమరయ్య రూపంలో వచ్చినని నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే అతడు నాయ బ్రాహ్మణ కులం అయినా కూడా కులం చూడలేదు. అతను ఈ వృత్తి కాదు. అతడు ఏదో చిన్న సినిమాలు, మన ఫిలింలు, యాడ్స్ తీసుండేది. అతడు ఏదో పేపర్ చదివి దొడ్డి కొమరయ్య ఇంప్రెస్ అయ్యి ఈ సినిమా తీయాలని కంకణం కట్టుకొని అతని గ్రామం వెళ్ళి ఆ గ్రామ చరిత్ర తీసుకొని, ఆ మండల చరిత్ర తీసుకొని, అతని చరిత్ర అంటే ఏంది, ఎక్కడెక్కడ వెళ్ళి అతని ఫోటో కూడా లేకుంటే కూడా ఫోటో కలెక్ట్ చేసుకుంటూ నాకు వస్తే నాన్న ఆ ఫోటో బాగాలేదు, అది ఒరిజినల్ ఫోటో కావచ్చు కానీ అది నంబర్ అని చెప్పి ఆ ఫోటో కూడా చిన్న మార్పు నేను జరిగింది. నా సలహాతోటి ఆ ఫోటో కూడా మార్చాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరిని స్వీకరించి సలహాలు చేసుకొని ఈరోజు కమిటీలు వేస్తే నేను కమిటీలలో కూడా ఒక 5-6 కమిటీలలో వెళ్ళాను. ఆ విధంగా అన్ని కమిటీలకు పూర్తి చేసుకొని ఇప్పుడు ఒక 4 జిల్లాలలో సహ నిర్మాతలు కూడా జాయిన్ అయిపోయి కంప్లీట్ అయిపోయింది. మన 5వ జిల్లా మేడ్చల్ జిల్లాగా ఇది కూడా దగ్గరలో కంప్లీట్ దగ్గర పడుతుంది. అది చేసుకొని ఈరోజు ఈ మీటింగ్ అయిన తర్వాత నటీనటుల ఎంపిక కూడా ఉంటుంది. అది కూడా ఈరోజు కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఒక్కొక్క జిల్లాకు ఒక్కరోజు చేసినా కూడా అతనికి 3-4 నెలలు టైం పడుతుంది.
ఎందుకంటే ఇది ఒకరోజు డే బై డేస్ కాదు, వారం ఒకరోజు పడుతుంది. ఈరోజు మీటింగ్ ఏంటంటే ఈ డేటా మొత్తం సేవ్ చేసుకోవాలంటే 3-4 డేస్ పడుతుంది. ఇది కంప్లీట్ చేసుకొని మళ్ళీ వేరే జిల్లాకి వెళ్ళి అక్కడ వాళ్ళందరి దగ్గర సహనిర్మాణం చేంజ్ చేసుకొని వాళ్ళ నటిని ఎంపిక చేసుకొని ఆ డేటా సేవ్ చేసుకొని ఆ విధంగా తను మొత్తం 24 అవర్స్ ఈ దొడ్డి కొమరయ్య సినిమాకు అంకితమైన నేను ఈ సభా వేదికగా నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే అతను సినిమా తీసి విజయం పొందితే ఈ డైరెక్ట్ కాకుండా ఇంకా వేరే అవకాశాలు ఇప్పుడే మొన్న ఢిల్లీకి వెళ్ళి వచ్చిందని నాకు ఫోన్ చేసిండు. ఇలాంటి సినిమా తీస్తున్నామంటే ఎవరో చూడాలని చెప్పి ఢిల్లీకి వెళ్ళి మొన్న ఢిల్లీ ఫిలిం వాళ్ళు పిలిచి అతనికి సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే చరిత్రలో అందరూ ఏం చేస్తారు, లాభాలు నష్టాలు చూస్తుంటారు, కానీ తను లాభ నష్టం కాదు, ఈ సినిమా ఏదో అంత చూడాలని చెప్పి ఈ దొడ్డి కొమరయ్య సినిమా తీయాలంటే మామూలుగా కాదు. చాకలైలమ్మ సినిమా తీసినారు, ఇంకా వేరే కుల సినిమా తీస్తే అది తీసినారు ఆగిపోతున్నాయి. అట్లా కాదు, సినిమా సక్సెస్ఫుల్ చేయాలంటే ఏంటంటే ఫస్ట్ పబ్లిసిటీ చేయాలి అన్న కాన్సెప్ట్ తోటి మన సేనాపతి గారు ఇది పబ్లిసిటీ చేయడం ఎందుకోసం అంటే జిల్లాలో అన్ని కమిటీలు వేస్తే వీళ్ళే మా సినిమా అన్న కాన్సెప్ట్తో తీస్తారు. ప్రతి మన సినిమా వ్యయం కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే నటులు కూడా మన వాళ్ళే తయారైపోతారు. ఎట్లా అయిపోతారంటే మన సినిమాలో నేను యాక్ట్ చేయాలని నేను జిల్లాలో అయితే మీకు ఎంత డబ్బులు అని ఇస్తాం కానీ మాకు ఎంపిక చేసే అవకాశం ఇవ్వాలి, మా కులానికి సంబంధించి కొంత స్టోరీ పెట్టాలి, మాకు కొన్ని అవకాశాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇవన్నీ జరుపుకొని ముందుకు వెళ్తూ ఉన్నాడు. దీనికి అందరం మనం సహకరించినాము, ఇంకా కూడా మనం సహకరించి సినిమా కంప్లీట్ చేయాలా అనే కోరుచు ఇప్పుడు మా మల్లాపూర్లో కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు బాగా ఉన్నాయి. దొడ్డి కొమరయ్య వారసులుగా మన సీతాల వీరస్వామి గారు కూడా దీని గురించి కొంచెం విపులంగా మాట్లాడవలసిందిగా నేను కోరుచున్నాను. మిత్రులారా, జోహార్ అమరవీర దొడ్డి కొమరయ్యకు, జోహార్ అమరవీర దొడ్డి కొమరయ్యకు. ఈరోజు దొడ్డి కొమరయ్య సినిమా అంటే ఇప్పుడు మామూలుగా మనం థియేటర్లో సినిమాలు చూడటానికి వెళ్తాము, దానికి ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు, అంటే పెట్టుబడి పెట్టేవాడు ఉంటాడు, హీరో ఒకడు ఉంటాడు, యాక్టర్ చేసేవాళ్ళు యాక్టింగ్ వాళ్ళు కొంతమంది ఉంటారు. దాని ద్వారా సినిమా ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇది అలా కాకుండా అంటే ఇప్పుడు గతంలో చాకలైలమ్మ సినిమా తీసిరు, అది సెన్సార్ ఒప్పుకోడు. ఇది కూడా దొడ్డి కొమరయ్య సినిమా కూడా మరి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఏ సినిమా అయినా సరే సెన్సార్ బోర్డు ఒప్పుకోదు, గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు. కాబట్టి వాళ్ళు ఎప్పుడో ఎంతోమంది నిర్మాతలు ప్రొడ్యూసర్లు ముందుకొచ్చారు, దొడ్డి కొమరయ్య సినిమా తీయాలి, సక్సెస్ అవుద్ది, మనకు డబ్బులు వస్తాయి, కోట్ల మీద మనం డబ్బులు సంపాదించు అనే భావనతోని ఎంతోమంది ముందుకు వచ్చినా సరే అది తీయకుండా సెన్సార్ ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆ సెన్సార్ ఒప్పుకోకుండా సరే ఓన్గా మనం అంటే ఇప్పుడు సేనాపతి ఉన్నాడు, సేనాపతి ఆయనే, హీరో కూడా ఆయనే, అంటే దొడ్డి కొమరయ్య పాత్రలో ఆయన నటించడానికి కూడా ఆయన సెట్ అవుతున్నాడు. అదేవిధంగా మరి దొడ్డి కొమరయ్య ఎవరి వ్యతిరేకత కోసం పోరాడిండు, ఆనాడు దేశముఖ రామచంద్రారెడ్డి గారికి వ్యతిరేకంగా మరి ఆ పాత్ర ఎవరు సూట్ అయితే రామచంద్రారెడ్డి గారు ఏ విధంగానైతే దోపిడీకి గురై చేసిండో ఆయన పాత్ర ఎవరిని పెట్టాలి అనేది సెలక్షన్ నిర్మాతలు మన పెద్దవాళ్ళు చేసినట్టయితే ఆ విధంగా అదేవిధంగా మరి జానకమ్మ దొరసాని రామచంద్రారెడ్డి తల్లి ఆమె చేసినటువంటి అరాచకమైనటువంటి పనులు ఎన్నో ఉన్నాయి. మరి ఆ పాత్ర కూడా ఎవరిని పెట్టాలి, ఏ విధంగా సూటబుల్ అయ్యే వ్యక్తిని పెడితే అక్కడ ఆమె చేసినటువంటి అరాచకాలని పబ్లిక్ చూపించినట్టయితే అట్రాక్షన్గా అది ఎంతో మేలు జరుగుతుందని చెప్పి నా ఉద్దేశపూర్వకంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను గతంలో ఒక సినిమా చూశాను, మా మిత్రుడు వాళ్ళ అబ్బాయి సినిమా చూసాం. మరి సినిమా తీయాలంటే మామూలు కాదు, అనేకమైనటువంటి ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం. మరి ఈ ఖర్చు కూడా మన 33 జిల్లాల్లో ఉన్నటువంటి ఆయన దొడ్డి కొమరయ్య మన కుర్మకోణంలో పుట్టిండు కాబట్టి కడవెండి గ్రామంలో 4/7/1927లో మరి దొడ్డి గట్టమ్మ దొడ్డి కొండయ్య గారి చిన్న కుమారుడు కడవెండి గ్రామంలో దేవరుప్పలం మండలంలో పుట్టిండు కాబట్టి ఆయన చరిత్రని దృష్టిలో పెట్టుకొని సినిమా తీయడానికి ముందుకు వచ్చినటువంటి సేనాపతి నిజంగా ఆయనకు కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఆయన కూడా
షూట్గా ఉన్నటువంటి వ్యక్తులను సెలక్షన్ చేసి ఈ సినిమా విజయవంతం చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. అంతేవిధంగా మెయిన్ పాత్ర మన జానకమ్మ దొరసాంది. జానకమ్మ దొరసాని చుట్టుముట్టు కడవెండి గ్రామానికి దాదాపుగా 60 గ్రామాలను ఆకట్టుకుంది. ఏ విధంగా ఆకట్టుకుంది? గూండాలను ఎండబెట్టుకొని వారికి వడ్డీలకు డబ్బులు ఇస్తూ వసూలు చేస్తూ వాళ్ళ భూములు కుదబెట్టుకొని మళ్ళీ తిరిగి వాళ్ళ డబ్బులు ఇవ్వకుండా ఎన్నో అరాచకాలు చేసినటువంటి జానకమ్మ దొరసాని పాత్ర మెయిన్ పాత్ర. కాబట్టి ఆ పాత్రలో మంచి సూటబుల్ పర్సన్ పెట్టినట్టయితే మరి విజయానికి ఆస్కారం ఉంటుంది. దొడ్డి కొమరయ్య గారి ఆశయాన్ని మనం అందరం ముందుకు తీసుకుపోయే వ్యక్తులం అవుతాము. దయచేసి మరి మనం అందరం కూడా ఇవాళ 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాల్లో జిల్లాకు కనీసం ఒక 30 మంది మనం జాయినింగ్ తీసుకుంటే ఆ రకంగా 1000 మంది 1000 ఇంటూ మనం 10,000 వేసుకున్నా కానీ ఒక ₹1 కోటి వ్యవధి వస్తుంది. ఈ ₹1 కోటి బడ్జెట్లోనే సినిమా తీయడం కోసం మరి సేనాపతి వాళ్ళు మరి మనం పెద్దలు చాలామంది మరి కమిటీ ఏర్పట్టి మరి 33 జిల్లాల్లో వసూలు చేసినటువంటి డబ్బుతోని విజయవంతం చేసుకోవాల్సింది చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సేనాపతి గారికి ఈ కమిటీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. ఈరోజు మా యొక్క మల్లాపురం గ్రామంలో బీరప్ప గుడి సన్నిధానంలో మన దొడ్డి కొమరయ్య సినిమా గురించి మన యొక్క సమావేశం ఏర్పాటు చేసినటువంటి దొడ్డి కొమరయ్య సినిమా యూనిట్ సభ్యులందరూ కూడా పేరు పేరున మా మల్లాపురం కుర్మ సంఘం పక్షాన బీరప్ప గుడి పక్షాన వాళ్ళకి శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఇందులో పార్టిసిపేట్ చేయడానికి ఇచ్చేసినటువంటి నా కుర్మకుల పెద్దలు వివిధ సంఘ నాయకులందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ ఇది అందరికీ చాలా మన ముఖ్యంగా మాకు అనే నా జనరేషన్కి వచ్చేటప్పటికి ఎంతో అంత అవగాహన ఉంది. మా నాయనలకు మొత్తం తెలిసి ఉండే, కానీ వచ్చే పిల్లలకు దీని మీద అవగాహన లేకుండా పోతుందని భయం ఉండే. కానీ ఈరోజు దొడ్డి కొమరయ్య చరిత్రని మొత్తానిగా క్షుణ్ణంగా పరిశీలించి ఆయన జీవితం గురించి మొత్తం తెలుసుకొని అదే ఇతివృత్తంగా దొడ్డి కొమరయ్య సినిమాని తెరకెక్కించడం అనేది నా భూతోన్న భవిష్యత్తు. అంతటి మహద్భాగ్యాన్ని ఇవాళ తన భుజస్కంధాలపై వేసుకొని అన్ని వర్గాలని కలుపుకొని దాదాపు 33 జిల్లాలలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని ఇందులో మమేకం చేస్తూ ప్రతి ఒక్కరూ ఇది మా సినిమా నా సినిమా అనే అంత స్వచ్ఛందంగా ముందుకు వచ్చే విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి ఈ యొక్క దీనికి కర్త క్రియ అయినటువంటి దొడ్డి కొమరయ్య సినిమా దర్శకులు అలాగే అందులో పాత్రధారి దొడ్డి కొమరయ్య పాత్రధారి అయినటువంటి శ్రీ సేనాపతి మహాలంక సేనాపతి గారికి ప్రత్యేకంగా ఆయనకు శుభాభినందనలు. మా బీరప్ప స్వామి అక్క మహంకాళి ఆశీస్సులతో దిగ్విజయంగా ఈ యొక్క సినిమాను పూర్తి చేసి అందరి మన్నను పొందాలని చెప్పి మనసారా నేను కోరుతా ఉన్నా. ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళకు కూడా ఇది అదృష్టంగా భావించాలి. ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఎన్నో మనం ఖర్చు పెడతా ఉంటాం. ఇంత కష్టాన్ని కూడా తన భుజాన వేసుకొని మన అందరి మీదనే ఆశతో ఈ యొక్క సినిమాని నిర్మించడం ముందుకు వచ్చినందుకు మన అందరి యొక్క సహాయ సహకారాలు కూడా మెండుగా ఉండాలని చెప్పి నేను మన అందరి సభ్యులను కూడా నేను కోరుతా ఉన్నా. ఇట్లా కష్టపడి ముందుకు వచ్చిన వాళ్ళకి సహాయ సహకారాలు అందించినట్టయితే దీన్ని వృత్తిత్వంగా తీసుకొని ఇంకిత మహత్ కార్యక్రమాలు చేయడానికి ఇంకో కొంతమంది మేధావులు కూడా అలాగా చేయి మాకు రాదేమో మేము చేయలేమని అనుకున్నలు కూడా ఈ యొక్క ప్రయత్నాన్ని సక్సెస్ అయితే మిగతా వాళ్ళు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సక్సెస్లో అందరూ పాలు పంచుకోవాలని చెప్పి నేను మనసారా కోరుతూ నా దగ్గర కూడా ఆల్రెడీ సేనాపతిగా నేను ఘనంగా మా ఇంటికి ఆహ్వానించాలనుకున్నాం. కానీ మొన్న ఒక విషయం మీద మన పర్వతాలు గారు సేనాపతిగా మా ఇంటికి రావడం జరిగింది. నాకున్న సిచ్యువేషన్ దిక్కా నేను ఏమో అనుకుంటున్నా ఏమో చేయాలని మనసులో ఉంది. సకత్మా ఇప్పుడు వస్తే నేను ఏం చేయలేను కాబట్టి నా మనసులో ఇప్పుడు చెప్తే కాదు, నాకు అవకాశం చూసుకొని నా వంతు సహాయం మీరు ఊహించిన దానికంటే అంతకంటే 100 రెట్లు ఎక్కువ ఉంటుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు చెప్తూ మీ ప్రయత్నం అనేది మొదలు పెట్టండి. మీకు వెన్నుదన్నుగా నిలబడే బాధ్యత మేము తీసుకుంటాం. దీనిలో ఎటువంటి సందేశం కాదు. మేము చాలామందికి ఇప్పటికే అంటే ఈడ చెప్తేనే చెప్పడం కాదు,
నాకు తెలిసిన కాడల్లా నేను పోయిన మీటింగ్ల దగ్గర కానీ మాకు తెలిసిన పరిచయాస్తుల దగ్గర కానీ ఈ యొక్క సినిమా గురించి సినిమా చేస్తున్న విధానం గురించి కూడా మేము చర్చలు చేస్తూనే ఉన్నాం. ఎక్కడికైనా నా దగ్గర నాకు తోచిన విధంగా మోడిఫై చేసుకుంటూ వస్తూనే ఉన్నా. నా వంతు ప్రయత్నం నేను ఆల్రెడీ కూడా మొదలుపెట్టినాను కాబట్టి మీకు నేను చేయాల్సిన ప్రయత్నం కూడా నేను అతి త్వరలో మీకు తెలియజేస్తాను. దాంట్లో ఎటువంటి సందేహం మీరు పడాల్సిన అవసరం లేదు. కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకెక్కడ చేసిన నేను ఒక చిన్న సలహా సూచన చేస్తాను నేను మీకు. ఎందుకంటే మా పర్వతాలు మా దగ్గర నాకు యాజ్ ఏ గుడి కమిటీ సెక్రటరీగా కూడా నా దగ్గర ఉన్నారు, మన ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా ఉన్నారు. చిన్న అంటే ఈడ నా గుడి మన గుడి మనందరి గుడి మనందరం ఉన్నాం కాబట్టి ఒక సలహా సూచన చేస్తూ ఉన్నా. ఇట్లాంటి కార్యక్రమం ఏ గుడి దగ్గర పెట్టినా ఏ సంఘం దగ్గర పెట్టినా అదర్వైజ్ ఏ ఊరిలో పెట్టినా ఆ ఊరిలో ఎవరైతే ముఖ్యులు ఉంటారో ప్రెసిడెంట్ కానీ లేకపోతే సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ లేకపోతే గుడిలో పెట్టినప్పుడు గుడి ప్రెసిడెంట్ కానీ చైర్మన్ కానీ ముఖ్యులను గౌరవిస్తూ వాళ్ళ ఫోటోలను సేకరించి ఇట్లా ఫ్లెక్సీల మీద వేసినట్టయితే రేపు వాళ్ళు కూడా ఇంక మోడిఫై చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ వచ్చిన ప్రెసిడెంట్ని పట్టించుకోకుండా ఉన్న సెక్రటరీని పట్టించుకోకుండా నన్ను పట్టించుకోకుండా సంఘంలో ఉన్న సభ్యులను పట్టించుకోకుండా మీరు వచ్చి మీటింగ్ చేశారు పార్టిసిపేట్ చేసేది మేము, చెప్పాల్సింది మా వంతు బాధ్యత మా మీద ఉంటుంది. కానీ మాకేడ విలువ లేనట్టు మేము చెప్పేటందుకు వెనుకాడు చేస్తాము. ఇది నా అని మాత్రమే చెప్తా ఉన్నా. ఇలా తప్పుగా భావించదు. మనోళ్ళకు ఇట్లా చిన్న జరిగినప్పుడు చెప్తేనే ఇంకో దగ్గర అంటే ఈడ కాదు ఇంకా దగ్గరికి పోయినప్పుడు మాత్రం అట్లా ఉంటుంది మీరు దృష్టిలో పెట్టుకొని. అంటే ఇదే కాదు ఇంకొక మల్లన్న గుడికి పోతాం లేకపోతే ఇంకో బీరప్ప గుడికి పోతాం లేకపోతే ఇంకో ఎల్లమ్మ గుడి దగ్గర పోతాం. ఆ గుడిలో ఇట్లా మీటింగ్ చేసుకుంటప్పుడు ఆ గుడిలో ఉన్న పెద్ద మనిషి ఎవరు లేకపోతే ఆ సంఘం ప్రెసిడెంట్ ఎవరు వాళ్ళని ఎవరైతే మనం ఆహ్వానిస్తా ఉన్నామో 2-3 క్యాలిక్యులేట్ చేసుకొని అందులో పెట్టుకున్నట్టయితే ఆ సంఘానికే విలువ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి తూచా తప్ప అట్లా కూడా పాటించి ముందుకు వెళ్ళాలి. మా వంతు సాగి వెళ్ళవేళ మళ్ళొకసారి ఉంటుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకు. థ్యాంక్ యూ అన్నగారు. అదేవిధంగా ఇప్పుడు దొడ్డి కొమరయ్య వారసులు మన దొడ్డి మహేష్ కదా మల్లేష్ దొడ్డి మల్లేష్ గారు కూడా అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. సానిర్మత అన్న జాయిన్ అయినాడు. అదేవిధంగా ఇంకా ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే కూడా ఈరోజు ఆఖరి తారీఖుగా భావించి ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన కుల పెద్దలకు పెద్ద మనుషులకు అందరికీ నమస్కారం. భూమి భుక్తి వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడి ఆ రోజు అసలు బాసిన దొడ్డి కొమరయ్య చరిత్రను అందరూ మర్చిపోతున్న టైంలో సేనాపతి గారు వచ్చి ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చిన సేనాపతి గారికి ముఖ్యంగా నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు మీరు తీసి మా పబ్లిక్ ముందు పెడితే ముందు ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నో వస్తాయి. ఇలాంటి కార్యక్రమం ముందేసుకున్నందుకు మీకు ముందుగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు ముందు ఇంకా మంచిగా తీయాలని నా యొక్క ఆశాభావం తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. మనవాడు దొడ్డి మల్లేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు. అదేవిధంగా ఇప్పుడు దొడ్డి కొమరయ్య సినిమా గురించి మన ఓయూ జేఏసీ నాయకుడు కొంగల పాండి కూడా అమూల్య సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఇక్కడ అతను మహబూబ్నగర్కి వెళ్ళి వచ్చాడు సినిమా కోసం. అంత దూరంగా వచ్చినా మనకు గౌరవించి ఫస్ట్ మాట్లాడిపిద్దాం. నేడు మన ఉప్పల్లో పర్వతాల కుర్మ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దొడ్డి కొమరయ్య సినిమా సన్నాహక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు ఘటన్న గారు, అలాగే బక్కన్న గారు, హమాలి సీనన్న గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా శనార్థి తెలియజేస్తూ ఉన్నాను. పేర్లు కొందరికి తెలియకపోతే ఏమనుకోవద్దు. అయితే అన్న చెప్పినట్టు ఇంతకుముందు ఎక్కడ సమస్య ఉన్నా కూడా ఓన్లీ మన సినిమానే కాకుండా ఎక్కడ సమస్య ఉన్నా కూడా పెద్దల దృష్టికి వస్తే అందరూ వారి వంతుగా సహాయం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుండి కష్టపడి వచ్చిన వాళ్ళు, అన్ని ఒడిదుడుకులు చూసి వచ్చిన వాళ్ళే ఇక్కడ కూర్చున్న వాళ్ళు. కాబట్టి వీళ్ళ దృష్టికి చెప్పినా చెప్పకపోయినా కూడా పెద్ద మనసుతో స్వీకరించి ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. పర్వతాలన్న గారు కూడా 100 పనులు పెట్టుకొని అప్పటికీ కూడా దీంట్లో ఒక బాధ్యత వహిస్తూ గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. పెద్దలు తనని కూడా ఆశీర్వదించాలి. అలాగే సినిమా రంగంలో పెద్ద ప్రొడ్యూసర్లు దొరికితే మంచి కథలు తీసుకొని వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళని మెప్పించి సినిమాలు తీసి ₹1 సంపాదించుకునే రోజులు ఇవి. ఇట్లాంటి కఠినమైన రోజులలో దొడ్డి కొమరయ్య, ఎర్ర జెండా, దొడ్డి కొమరయ్య, బహుజనుల వాదం, బీసీల వాదం నుంచి వచ్చినటువంటి దొడ్డి కొమరయ్య సినిమాని తెరకెక్కించడం అనేది చాలా గొప్ప విషయం.
ఇంత గొప్ప పోరాట యోధుడి సినిమాని తీస్తున్న సేనాపతి గారికి కూడా మన కుల పెద్దలు అండగా ఉండాలి. ఎందుకంటే ప్రచారం లేకపోతే మనం ఎంత పెద్ద యుద్ధం చేసి ఉన్నా కూడా ప్రచారం చేసుకోకపోతే తప్పు మనదవుతుంది. మన చరిత్ర మనం రాసుకోకపోతే తప్పు మనదవుతుంది. ఆ చరిత్రని ముందుకు తీసుకొచ్చి మీ వంతు బాధ్యత వహించాలని మనం ముందుకు వచ్చిండు. ఈ సినిమా గొప్పగా నిర్మించి ఏదైతే బాహుబలి, ఏదైతే కల్కి చారిత్రక సినిమాలు ఏవైతే వస్తూ ఉన్నాయో అవన్నీ కథలే అంత గొప్పగా ఆడినాయి. మరి ఇది ఒరిజినల్ సినిమా, నిజంగానే గొడ్డలు పట్టుకొని పోరాటం చేసిండు, నిజంగానే గుండెలకి బుల్లెట్ దిగినాయి. ఇంత గొప్ప చరిత్రని ఎవరు కూడా గుర్తించలే. ఇంత గొప్ప యోధుడి చరిత్రని సినిమాగా తీయాలనే ఆలోచన ఏ డైరెక్టర్కి రాలే. ఏదో కట్టుకథలు అల్లి 100 మందిని చంపే యోధులను మరొకటనే కట్టుకథని సినిమాగా తీసిరు తప్ప నిజంగానే ఉన్నాడు పోరాట యోధుడు. ఈ కుర్మ కులంలో గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆయనను తీయలే. ఎందుకంటే ఈ జాతి ఎక్కడ చైతన్యం అవుతుందో, చిన్న సంఖ్య కాదు పెద్ద సంఖ్య, ఇంత పెద్ద సంఖ్య చైతన్యం అయితే ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, మరొకటి ఎందుకు ఆ కూసున్న వాళ్ళని లేపుడు ఎందుకు అనే ఉద్దేశం కూడా సినిమా రంగంలో మనం కులం అనుకుంటాం. కానీ రాజకీయంలో కంటే ఎక్కువ కూడా సినిమా రంగంలో కులం పిచ్చి ఎక్కువ ఉంటుంది. 1-2 కులాలు తప్ప 70 ఏళ్ళ చరిత్రల సినిమా రంగంలో ఒకటే కులం ఉన్నది, రెండో కులం కూడా తక్కువ. ఒక్కటే కులం వెళ్తున్నది సినిమా రంగాన్ని 70 ఏళ్ళ నుంచి. అంటే అందులో కులం ఎంత ఉన్నదో కూడా అర్థం చేసుకోవాలి. వాటన్నిటి మీద కత్తిసాము చేస్తూ ఈ బహుజన చరిత్రని ముందుకు తీసుకొస్తున్న సేనాపతి అన్నకు అండగా ఈ బహుజన లోకం అంతా ఉంటుంది. మేమందరం కూడా మీకు అండగా ఉంటాము. ఈ సినిమాని గొప్పగా నిర్మిస్తే మీ వెనకాల సినిమా థియేటర్లు అన్నీ హౌస్ఫుల్ అయ్యే విధంగా మా వంతు పాత్ర మేము నిర్వహిస్తామని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పర్వతాలన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ యువ నాయకుడు పాండు గారికి. అదేవిధంగా దొడ్డి కొమరయ్య వారసులు దొడ్డి శ్రీనివాస్ గారు కూడా మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సహ నిర్మాత కూడా శ్రీనివాస్ గారు. కుర్మ సంఘం అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు, కుర్మ సంఘం నాయకులు, గుడి చైర్మన్, వైస్ చైర్మన్ గారికి, సహ నిర్మాతలకు, సేనాపతి గారికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు దొడ్డి శ్రీను, కడవెండి, దేవర్పల, జనగామ జిల్లా. ఇది మా ఇంట్లో జరిగినటువంటి సంఘటన. ఇది రాష్ట్రానికి, దేశం మొత్తము వ్యాపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నాకు మా తాత అస్యరూపకంగా అంటే ప్రతిరోజు ఏదో విధంగా చెప్తూనే ఉండేవాడు దొడ్డి కొమరయ్య చరిత్రని, ఎలాంటి అరాచకాలు జరిగినాయి, నిజాం సర్కార్ చేసే అరాచకాలని ప్రతిరోజు హాస్యరూపకంగా నాకు ప్రతిరోజు చెప్తూనే ఉండేవాడు. నేను అడిగి తెలుసుకునేవాడిని, వీలైనప్పుడల్లా తెలుసుకునేవాడిని. అదే హాస్యరూపక చరిత్రని ఈరోజు దృశ్యరూపక చరిత్రకంగా మలచడానికి మన సేనాపతి గారు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా చరిత్రనే కాదు, అందరి చరిత్రలు పార్ట్ 2, పార్ట్ 3గా తీసిన పర్వాలేదు. ఆ యొక్క నిజాం అరాచకాలని అందరికీ తెలియజెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ సేనాపతి గారికి, దొడ్డి కొమరయ్యకు ఇన్స్పిరేషన్ కలిగించినటువంటి వాళ్ళ బ్రదర్ అన్న దొడ్డి మల్లయ్యని కొంచెం పాత్రని యాడ్ చేయాలని కోరుకుంటాను. ఎందుకంటే అలాంటి ఇన్స్పిరేషన్ పొందినందుకు ఆ వ్యక్తి కూడా ఎంతో ప్రభావితం చేశాడు. కాబట్టి ఆ వ్యక్తిని కొంచెం ఇంట్రడ్యూస్ చేసి ఆ ఇన్స్పిరేషన్ పొందినట్టుగా చూపించాలని ఫ్యామిలీ మెంబర్గా, ఒక మామూలు వ్యక్తిగా కోరుకుంటున్నాను. చిన్న ఇన్స్పిరేషన్ కోసం ఆ పాత్రను జోడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ దొడ్డి శ్రీనివాస్ గారు. మీ సూచన కమిటీలో ఇచ్చి దాన్ని అమలుపరిచే విధంగా తీసుకుంటాము. అదేవిధంగా ఇప్పుడు కరీంనగర్కి విచ్చేసిన మన సిగుర్ల గట్టయ్య గారు కూడా పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇతను కూడా ఓయూ విద్యార్థి, చాలా చూస్తే అట్లుంటే యాక్టివ్ పర్సన్. బండారుపీఠం అనే కురుమల కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన వ్యక్తి. అడవిలో గుట్టలలో చెప్పులు లేకుండా 300 కిలోమీటర్లు తిరిగి 6 నెలలు అడవిలో తిరిగి ఉండదు బండారుపీఠం కోసం. అందరికీ శనార్థి. ఉప్పల్ నుంచి వెళ్ళి ఎప్పుడో గ్రూపులలో చూసేది పర్వతాలను చూసి యాక్టివ్గా ఉన్నది. ఇక్కడికి యాక్టివ్గా ఉన్నారు అని అంటే పర్వతాలకు ఫోన్ చేయడం ద్వారా పర్వతాలకు టచ్ తోటి ఈ రోజులలో యూనివర్సిటీకి వచ్చి అంటే మన అందరినీ ఐక్యతగా చేసింది పర్వతాలన్న. ధన్యవాదాలు. అంటే పర్వతాలన్నతో ఇంకా కమ్యూనికేషన్ పెరిగింది. అందరితోటి కమ్యూనికేషన్ పెరగడం ద్వారా ఇంకా పనులు మనకు అవుతాయి. దొడ్డి కొమరయ్యది మొట్టమొదటి తొలి అమరుడు అని అంటే తొలి రైతాంగ పోరాట సాయుధ పోరాటంలో 10 లక్షల ఎకరాలకు మూలకారకుడు. ఆ 10 లక్షల ఎకరాలకు
మొట్టమొదటి అమరుడు అయింది కాబట్టి మనం చెప్పుకోము బయటలో. రాజకీయాలు కావాలంటే వాళ్ళు పోయి డిబేట్లల్లో అది ఇది అని మొత్తుకుంటారు. కానీ 10 లక్షల ఎకరాలకు ఫస్ట్ దొడ్డి కొమరయ్య కారకుడు అనేది చెప్పుకున్న రోజు రాజకీయాలు నిలుస్తాం మనం రాజకీయ నాయకులుగా. రాజకీయ నాయకులు కంటే చరిత్రను తోడాలి. చరిత్రలో ఎవరు ఉన్నారని చరిత్రలు తోడడానికి ప్రతి కుర్మ నాయకుడు అంటే ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, నువ్వు కాదురా, నీ ఎమ్మెల్యే నీ తాత కాదు, మాకు కూడా దొడ్డి కొమరయ్య 10 లక్షల ఎకరాలు పంచిండు. 10 లక్షల ఎకరాలల్లో మనం కూడా ఇంత బుక్కడి బువ్వ తింటున్నాం ఈ రోజులలో, ఇంత కారణం అని చెప్పుకున్న రోజు రాజకీయాలను నిలుతాం. ఈ వరకు ఈ చరిత్ర బయటికి రానందుకు సేనాపతి అన్న గారు బయటకు తీసుకొచ్చి తీయడం ద్వారా భవిష్యత్తులో ఇంకింత ముందుకు పోగలుగుతాం. కోట్ల శ్రీనివాస్ గారు దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కన్వీనర్, అతని అమూల్య సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఈ సమావేశం ఏర్పాటు చేసిన సేనాపతి గారికి, అన్ని బీసీ కులాల మేడ్చల్ జిల్లా కమిటీకి, రాష్ట్ర నాయకులందరికీ నాయక నమస్కారములు. సేనాపతి గారు చాలా చిన్న వయసు అబ్బాయి, పెళ్ళి కూడా కాలేదు, నాయ బ్రాహ్మణ క్యాస్ట్. మరి ఈ 33 జిల్లాలు ఎట్లా తిరుగుతుండో, ఎంత కష్టపడుతున్నాయి అనేది మనకు చూస్తూనే అర్థమవుతుంది. ఈ అన్ని జిల్లాల వారిగా మీటింగ్ అయిన తర్వాత ఈ 33 జిల్లాలతో కలిపి కూడా ఒకటేసారి పెద్ద మీటింగ్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీసీ మంత్రి కానీ, అవసరమైతే ముఖ్యమంత్రి కానీ, ఎందుకంటే రేపు సినిమా తీసిన తర్వాత మనకు థియేటర్లు కావాలి. థియేటర్ లేకపోతే మనకు పబ్లిసిటీ రాదు. ఆ థియేటర్ రావాలంటే ఆ రాకముందుగా మనకి ఇంకెక్కువ మనం పబ్లిసిటీ చేసుకోవాలంటే ముఖ్యమంత్రి గారిని కానీ, బీసీ మంత్రి గారిని పిలిచి మనకి ఇంకా వాళ్ళని ఇన్వైట్ చేస్తే రేపు భవిష్యత్తున డిస్ట్రిబ్యూటర్లుగా కూడా రావడానికి అవకాశాలు ఉంటుంది. మీరు చేసిన కృషికి ఫలితం కూడా దక్కుతుందని నాకు ఈ అవకాశం ఇచ్చిన సేనాపతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారికి. ఈ మల్లన్న బీరప్ప గుడిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముందు పర్వతాలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మరియు బహుజనుల తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దొడ్డి కొమరయ్య సినిమా తీయడం అంటేనే మన బీసీలలో మన ఈ కుర్మ జాతి చైతన్యం వచ్చినట్టు. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితము ఎవరు లేని ఉద్యమము మన బీసీల మీద రాజాకారులు చేసిన పెత్తనాన్ని దాన్ని తరిమికొట్టి ఆయనే మన తెలంగాణ తొలి అమరుడైన దొడ్డి కొమరయ్య సినిమా తీసినందుకు సేనాపతికి మన కురుమల తరపున అందరం ఆయనకు ధన్యవాదాలు తెలియాలి. ఒకటేందని మన జాతిని గౌరవించాడు. మన కురుమలలో ఒక బీర్లైలే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఇంతకుముందు ఎంపీ గవర్నర్గా మన దత్తాత్రేయ గారు ఉన్నారు, ఇంకా చాలామంది చిన్న చిన్న జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమా మనం అందరూ ప్రతి జిల్లా నుండి 4-5 జిల్లా కమిటీలో కాకుండా ఒక జిల్లా నుండి 30-40 మందిని తీసుకొని సినిమాలు సాకల ఐలమ్మ సినిమా కూడా కొంతమంది నిర్మాతలు తీశారు. కానీ ఇక్కడున్న మన యోయు నాయకుడు చెప్పినట్టుగా మన సినిమా అక్కడ సెన్సార్ బోర్డు కాడ మన రిలీజ్ చేయరు. రిలీజ్ చేసినా మనకు టాకెస్లు ఇయ్యరు, ర్యాకులు మన డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రారు. అందుకోసమనే మనం ప్రతి జిల్లా నుండి 30-40 మంది తీసుకొని ప్రతి ఒక్కరికి ఒక 10,000 రూపాయలు దానికి సినిమా నిర్మాణానికి మనం సాయం చేయడం వల్ల మనందరం దానిలో నిర్మాతలుగా ఉంటాం. మనందరికీ మన కర్తవ్యం ఉంటాం. సీనన్న చెప్పినట్టుగా ఇప్పుడు మన అమల సీనన్న చెప్పినట్టుగా ఇలాంటి నాయకులను కూడా తీసుకొని మనం ముందుకు పోయి పర్వతాల నాయకత్వంలో ప్రతి ఒక్కరిని వాళ్ళ పాత్రధారులు చేస్తే మన సినిమా రిలీజు అవ్వడం కాకపోవడం అనే సమస్య ఉండదు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క మన బీసీలలో ఎవరికైనా ఉత్సాహ పనుల సినిమా నిర్మాతలో నిర్మాణ భాగంగా ఇందులో ఎవరొచ్చినా కొత్త వారిని కూడా తీసుకోరన్న పర్వతాలు మన సేనాపతికి చెప్తున్నా. ఎందుకంటే మనకు సినిమా అనేది ముఖ్యం. సినిమా రిలీజ్ చేయడానికే ఇప్పుడు యువజన నాయకుడు మన యూనివర్సిటీ నాయకుడు చెప్పినట్టుగా మన బ్రహ్మాండంగా హిట్ బాహుబలి ఒక ఇదే కాకుండా మన సినిమా కూడా మన తెలంగాణ జిల్లాలలో ప్రతి మండలాల్లో ప్రతి గ్రామాల్లో దొడ్డి కొమరయ్య సినిమాను మనం చూపించినట్టయితే మనం నాయకులు అవుతాం. మనకు కూడా అవకాశం కల్పిస్తుంది. మన పిల్లలే కాకుండా వేరే వాళ్ళు ఎక్కడ వల్ల ఇలా పాత్రధారులుగా పనిచేయడానికి కూడా అవకాశం కల్పించండి. మన యాక్ట్గా పనిచేసే వాళ్ళు ఉండాలి. ప్రతి ఒక్కరు దీనిలో సినిమాలో నిర్మాతగా ఉండంటే చాలా మంచిది. నిర్మాత ఉండడం వల్ల ఏంటంటే మనకు నాయకుడిగా లక్షణాలు ఉంటాయి. ఒకవేళ మన సినిమా ఆటోగ్రఫీ మన ప్రభుత్వం కానీ మన రిలీజ్ కాకపోకుండా ఆపినప్పుడు మన ధర్నాలు రాస్తారోకలు చేస్తే అరే పలానా సినిమా కంపల్సరీ రిలీజ్ చేయాలి, పలానా సినిమాలో తన వెనుక ఇంత బలం ఉన్నారు, వాళ్ళందరూ రాజకీయ నాయకులు మనకు సపోర్ట్ చేస్తారు. దీన్ని తప్పకుండా మీరు ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే ప్రతి ఏరియాలో ఇప్పుడు సీనాన్న చెప్పినట్టుగా ఈ చైర్మన్ కో చైర్మన్ కాకుండా దయచేసి అక్కడ మన గుడిలో ఉన్న అక్కడ ఉన్న కుర్మ పెద్దలను కూడా ఫోటోలు యాడ్ చేయడం వల్ల ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు ఉత్సాహం ఉంటారు. ఉత్సాహం ఉండి అరే ఇది నా గుడి, రెండవది నా సినిమా, నా కులం సినిమా, ఇది నా జాతి సినిమా అని గర్వంగా ఫీల్ అవుతారు. మనకి ఎంతో కొంత సాయం చేసే సేనాపతి. దయచేసి ఇందులో నువ్వేమో అనుకోవద్దు. రెండవది ఏంటంటే
కంపల్సరీ ఇప్పుడున్న ఈ 33 జిల్లాల నుండి 33 మంది, ప్రతి జిల్లాకు 30 మంది తీసుకుంటాం, ఇంకెక్కడైనా తీసుకో. సినిమా తీసినాక రిలీజ్ కాకపోవడం అనే సమస్య ఉండదు. ఎందుకంటే మన జన బలగా ఉంటాం. ఎవరో డిస్ట్రిబ్యూటర్ పోతే ఆంధ్ర పెత్తందారు, తెలంగాణలో కూడా తెలంగాణ వచ్చినా కూడా తెలంగాణ డిస్ట్రిబ్యూటర్, తెలంగాణ నిర్మాతలు కూడా ఆంధ్ర పెత్తందారులే, వాళ్ళ పెత్తనమే నడుస్తుంది. దయచేసి మన ప్రభుత్వాలు కేసీఆర్ వచ్చినప్పుడు అంతే, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కూడా అంతే. దయచేసి వినండి. అందుకోసమని మన తెలంగాణ నుండి మనం నిర్మాత అవుతున్నాం, నల్ల దర్శకుడు మనమే, డిస్ట్రిబ్యూటర్ మనమే, దానిలో హీరోలు మనమే. కాబట్టి మన నాయకులు మనం తెరకెక్కిస్తున్నాం కాబట్టి దాన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేసే బాధ్యత కూడా మనదే ఉంటుంది. మనకు రిలీజ్ కాకపోయినా, మనకు సినిమాలు ట్యాక్సీలు ఇవ్వకపోయినా, మన డిస్ట్రిబ్యూషన్ రాకపోయినా మనం అందరం కలిసి కట్టడం. ఎందుకంటే ఏ ఒక్కరో సినిమా 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు పెడితే అతని కుటుంబం చాలా, సినిమా రిలీజ్ కాకపోతే చాలామంది చనిపోయే అవకాశం ఉంది. ఇందులో మనం పెట్టే 10,000 మన పెద్ద గొప్ప కాదు. ఎందుకంటే మనకు కూడా బలం, నాది అనే గౌరవం వస్తుంది, మన నాది అనే బాధ్యత పెరుగుతుంది. కాబట్టి మనందరూ ఈ సినిమాకు తోడ్పడి సేనాపతి గారిని, పర్వతారులు గారిని, మనందరినీ కూడా మనం ముందుకు తీసుకెళ్సిన బాధ్యత ఉన్నది. సినిమా సక్సెస్ అయితే మన జాతి సక్సెస్ అయినట్టు మనం అందరం ఇంకా రాజకీయంగా అభివృద్ధి బలకు ముందుకు పోతామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పర్వతాలకు, సీనన్నకు, కొన్న ఘట్టన నాయనకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నగారు. ఇప్పుడు మన యువ నాయకుడు శ్రీదాల విజయ్ అంటే విజయమే. వాస్తవంగా ఎప్పుడు అతను కలవలేదు నేను. ఫస్ట్ టైం నాకు కలిసి చూస్తే అన్న ఇంత మంచిగా కాన్సెప్ట్ తీసుకొని చెప్పి స్పందించి, ఆ స్పందన చూస్తే విజయ్ అంటే నాకు విజయ్ గురించి ఫస్ట్ టైం తెలిసింది. నిర్మాతగా ఇట్లా పోగానే కలిసి ఫుల్ స్పందించిండు. అతని స్పందనలో తెలిపాలని కోరుచున్నాం. మల్లాపురం కుల పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు దొడ్డి కొమరయ్య సినిమా నిర్మించడానికి సన్నాహక సభ నిర్వర్తించడం చాలా ఆనందంగా ఉంది. దొడ్డి కొమరయ్య సినిమా అనేది తీయడానికి మన సేనాపతి గారు ముందుకు రావడం, ఆయనని అభినందిస్తున్నాం మా అందరి తరఫున. ఒకటి ఏంటంటే ఈ సినిమా మంచిగా క్వాలిటీ సినిమా తీయాలి, ప్లస్ కొత్త పాత అందరినీ కలుపుకొని, కొంచెం యాక్టర్స్ ఎవరైతే ఉంటారో కొంచెం పాత వాళ్ళని కూడా తీసుకుంటే జనాలు రికగ్నైజ్ చేస్తాడు. మొత్తం కొత్త వాళ్ళు కాకుండా కొంచెం కొత్త వాళ్ళు, కొంచెం పాత వాళ్ళని కలిపి, ఏదైతే రీసెంట్గా బలగం సినిమా వచ్చిందో ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలుసు. సో అదేవిధంగా అందులో కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు. మన సినిమాలో కూడా కొంచెం గుర్తుపట్టే వాళ్ళని, కొత్త వాళ్ళని అందరినీ కలుపుకొని కథని ఇంకా కొంచెం మంచిగా వచ్చే విధంగా క్వాలిటీగా తీయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ విజయ్ గారు. ఇప్పుడు మా మామ అంటే మిసాలు ఉంటాయి, ఆ యాక్టింగ్లో కూడా తీసుకోవాలని మా సేనాపతి చెప్తున్నా. మా మామ కూడా నిర్మాత, అతను కూడా తన అమూల్య సందేశం ఇవ్వాల్సిన కూర్చున్నాను. పరిచయం చేసుకోమా, పరిచయం చేసుకో. దొడ్డి కొమరయ్య సినిమా తీయడానికి అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మన కలం తర్వాత కవి, అవి రెండు ఉంటేనే ముందు పోతుంది. కవి వచ్చి అందరికి ఇంప్రెస్ ఒక పాట పాడాలని మా కూల జమ్మన్న గారు కోరుచున్నాను. వచ్చే ముందు మా దొడ్డి కొమరయ్య వారసుడు దొడ్డి కొండయ్య గారు వచ్చి ఇక్కడ పరిచయం చేసుకోవాల్సిన కోరుచున్నాను. అన్న జోహార్ దొడ్డి కొమరయ్య, జోహార్ దొడ్డి కొమరయ్య, హమారా హై దొడ్డి కొమరయ్య, హమారా హై, హమారా హై. అన్న ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ మా యొక్క కృతజ్ఞతలు. అన్న నేను ఒక ఎమ్మెల్యే పార్టీలో, నాది ఆలేరు నియోజకవర్గం, ఆలేరులో నేను ఒక 4th 5th క్లాస్ చదువుతున్నప్పుడే నేను సిపిఐ ఎమ్మెల్యే పార్టీలో తిరుగుతున్నప్పుడే అప్పుడు అన్న దొడ్డి కొమరన్న పేరు చెప్తే ఎంతో అసలు గుర్తుపట్ట లేకుండా రోజులు అవి. చంద్రపుల్లారెడ్డి, కొండపల్లి సీతారామయ్య ఇవన్నీ మాటలు మాట్లాడుతుంటారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు అప్పుడు మార్గ మధ్యలోనే ఇట్లా అరే మీ కులస్తుడు కుర్మా దొడ్డి కొమరన్న, ఆయన గురించి మాట్లాడవా, ఏం బాడవా అంటే అప్పటి నుంచే మనకు అవగాహన వచ్చింది. ఒక 10-15 ఏళ్ళ నుంచి వెళ్ళి, అప్పటి నుంచి వెళ్ళి ఇప్పుడు మనకు మన సేనాపతి అన్నగారు ఇలాంటిది మన కులస్తుని సినిమాగా తీస్తున్నట్టే మనకు ఎంతో ఆనందం, ఉత్సవం, ఉల్లాసం. ఇది చాలా ఇది. హమర జీవి నీవు కొమరయ్యా, అందుకో జోహార్లు కొమరయ్యా, అమర జీవి నీవు కొమరయ్యా, అందుకో జోహార్లు కొమరయ్యా. న్యాయం అన్నది లేదు నైజాము రాజాన, ఈశ్వర రాక్షసుడైన ఈసునురు దేశముకు
పాలించని పల్లె కడవెండిలో ప్రజల హక్కుల కొరకు కొమురయ్యా, ప్రాణాలనిచ్చావ కొమురయ్యా, అమరజీవి నీవు కొమరయ్యా, అందుకో జోహార్లు కొమరయ్యా. జోహార్ దొడ్డి కొమరయ్య, అమర హే దొడ్డి కొమరయ్య. అన్న థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్నగారు. అన్న కూడా సెలెక్ట్ అయిపోయాడు. సాంగ్లో ఒక పాట పెడదామని కోర్చులో ఇప్పుడు మన దొడ్డి కొమరయ్య వారసుడు దొడ్డి కొండయ్య గారు కూడా పరిచయం చేసుకొని మాట్లాడాలి. దొడ్డి కొమరయ్య ఎవరు గారు మా చిన్నాయన, మా నాయనతో పుట్టినోడు. ఆనాడు నుంచి శాశ్వత పోరాటంలో పోయిండు కాబట్టి పెద్ద పేరున వచ్చిండు. ఈ సినిమా తీయటం కూడా చాలా గొప్ప. మా చిన్నాయన దొడ్డి కొమరయ్య, మా చిన్నాయన మా నాయనతో పుట్టినోడు కాబట్టి దొడ్డి మల్లయ్య, దొడ్డి కొమరయ్య, దొడ్డి బుచ్చయ్య అన్నదమ్ములు. మా నాయనమ్మ పేరు కూడా దొడ్డి గట్టమ్మ, దొడ్డి కొండయ్య మా తాత కడవెండి అట్టి. అమర హాయ్ దొడ్డి కొమరయ్య, అమర హాయ్ దొడ్డి కొమరయ్య. దొడ్డి కొమరయ్య ఆశయాలను, దొడ్డి కొమరయ్య ఆశయాలను, దొడ్డి కొమరయ్య ఆశయాలను. నా కుల పెద్దలకు, ఇక్కడ వచ్చిన పెద్దలకు నా యొక్క కృతజ్ఞతలు. అయితే మన దొడ్డి కొమరయ్య గారి సినిమా తీసేందుకు ముందుకొచ్చిన సేనాపతి గారికి నా యొక్క ధన్యవాదములు. అయితే ఎన్నో రోజుల నుంచి ఈ సినిమాలు ఆ సినిమాలు రజాకారి ఆయన వచ్చినా కానీ దొడ్డి కొమరయ్య ఎలా రాలేదు. ఈ దొడ్డి కొమరయ్య సినిమాను ఎంచుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు. నాకు అవకాశం అయిపోయింది. కులపెద్ద అందరికి నమస్కారం. ఇక్కడ సేనాపతి అన్నకు వాస్తవానికి ఏంటంటే ఈ దొడ్డి కొమరయ్య సినిమా తీయాలనే ఆలోచన రావడమే చాలా గొప్ప. ఈ సినిమాను పెద్ద ఎత్తున అన్న తీయాలని, ఇంకోటి ఏంటంటే ఇంతకుముందుకి అన్న చెప్పిండు క్వాలిటీ విధంగా కానీ, ఇంకోటి ఏంటంటే రాజకీయంగా రంగులు ఇష్టం వేరే ఉంటారు కాబట్టి మనం ఏంటంటే ఒక రియాలిటీగా చూపిస్తే మాత్రం బాగుంటుందని నా కోరికనా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ బాలాజీ గారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన మేరు సంఘం రాష్ట్ర సలహాదారులు రమణయ్య గారు కూడా మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. నేడు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీల విముక్తి కోసం అంటూ మనందరి స్వేచ్ఛా స్వతంత్రాల కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావుడు దొడ్డి కొమరయ్య గారి సినిమా నిర్మాణం చేపడుతున్న సేనాపతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ దేవాలయంలో మాంకాలమ్మ దర్శన భాగ్యం కల్పించినటువంటి కమిటీ చైర్మన్ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా పెద్దలు, కుర్మా సంఘం, బీసీ నా సహోదరులు, వారికి కూడా రెండు చేతుల పెద్దలకు నమస్కారం తెలుపుతున్నాను. దొడ్డి కొమరయ్య వారసులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దొడ్డి కొమరయ్య గారు, మేము మేర కులము అంటే దర్జీ కులము, ఆ కులము అంటే బీసీకి చెందిన వారం. కురుమలు కూడా బీసీగా కావడం వల్ల వారితో పాటు మేము కూడా బీసీలు ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాను. మరియు సేనాపతి గారు ఈ చిత్రాన్ని మన బీసీ లోపట దీంట్లో ఎక్కువ ప్రాధాన్యతము ఇచ్చేవారు బీసీలే, వేరే కులస్తులు ఇవ్వరని అనుకుంటున్నాను. అట్టి బీసీ కులంలో చాకచక్యం, అనుభవం, వాక్చాతుర్యం కలిగిన తెలియవంతులను, వజ్రం లాంటి వ్యక్తులను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ ఈ సినిమా రంగాన్ని ముందుకు తీసుకపోతే దీనికి ముందు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాను. మరియు ఈ సినిమా నిర్మాణానికి మా మేరు కుల సంఘం మీకు ఎల్లవేళలా రాష్ట్ర కమిటీ నుండి జిల్లా కమిటీలు, మండల కమిటీలు,
వరంగల్ ఉమ్మడి జిల్లా కానీ మేడ్చల్ జిల్లా కానీ నాకు అనుభవం ఉన్న జిల్లాలు, నాకు పలుకుబడి ఉన్న జిల్లాల లోపల మీకు నా వంతు సహాయ సహకారాలు ఏమి కావాలన్నా ఎల్లవేళలా 24/7గా మీకు సహాయ సహకారాలు అందిస్తానని ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు, కుర్మ సంఘం పెద్దలకు నాకు వీరితో అనుబంధం కూడా ఉంది. నేను బోడుప్పల్లో ఉంటాను, మల్లన్నగుడి వెనకాలో. నాది సొంత ప్రాపర్ మహాదేవ్పూర్ అని కాళేశ్వరం దగ్గర నేను పుట్టింది. హనంకొండ 25 ఇయర్స్ సెటిల్ అయ్యాను. నా అత్తగారు కూడా అక్కడి నుండి ఒక 7 ఇయర్స్ బ్యాక్ మల్లన్నగుడి వెనక హౌస్ కట్టుకొని ఇక్కడ సెటిల్ కావడం జరిగింది. దయచేసి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ బీసీ కులంలో పుట్టినందుకు గర్వపడుతూ అందరికీ క్షణాలు. 5th డివిజన్ మల్లాపూర్ అతను కూడా వచ్చి తన అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా కుర్మ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలన్నా. మల్లాపూర్లో ఈ యొక్క కుర్మ సంఘం చరిత్రలో మొదటిసారి మన మల్లాపూర్లో ఇంత పెద్దగా గుడి నిర్మాణం జరగడం, ఇంత మంచి కమిటీ చేసుకోవడం, ఇది చరిత్రలో నాకు తెలిసి ఉప్పల్ నియోజకవర్గంలో ఇదే మొదటిది, ధీటుది. ఇవాళ దొడ్డి కొమరయ్య చరిత్రని, 77 ఏళ్ళ చరిత్రని ఎవరు గుర్తించకున్నా కానీ ఇవాళ కుర్మలకు 77 ఏళ్ళ ఆయన తిరిగా రాసి ఇవాళ ఎవరైతే సేనాపతి ఆయన దృష్టిలో పడి ఆయన ఇవాళ సినిమా తీయడం అనేది ఒక్కసారి అందరం ఆయనకు చప్పట్లు కొడదాం. బీసీలు అంటేనే వెనుకబడ్డ తరగతి వాళ్ళం. మనని చిన్న చూపు చూడడమే తప్ప మనని ఇంకా ముందుకు తీసుకుపోయే నాయకత్వం ఇంకా మనకు రాలే. అందులో సాక లైలమ్మనే చూసుకోవచ్చు, సర్దార్ సర్వై పాపరనే చూసుకోవచ్చు, ఇలా దొడ్డి కొమరయ్యనే చూసుకోవచ్చు. రాబోయే తరానికి ఇంకేమన్నా బీసీలు ఉంటే వాళ్ళనైనా మనము పరిధిలోకి తీసుకోవచ్చు. కానీ ఇవాళ ఉన్న దొడ్డి కొమరయ్య సినిమాని ప్రతి ఒక్కరం కురుమలే వాళ్ళకు పరిమితం కాకుండా బీసీలు అందరం ఐక్యమై ఈ యొక్క సినిమాని మనము రాబోయే తరానికి కూడా మనం చూపించాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానన్నా. ఎందుకంటే దొడ్డి కొమరయ్య ఒక కులానికే పరిమితం కాకుండా బీసీలు అందరికీ ఒక చైతన్యవంతంగా మనం చూపించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన పర్వతాలన్నకే కావచ్చు, ఇక్కడున్న కుల పెద్దలకే కావచ్చు, అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను. నా పేరు బెల్లం గట్టయ్య, నేను కుర్మ సంఘ వ్యవస్థాపకుడిని. ఈ అన్న మన పేరు ఏం పేరు సేనాపతి గారికి సరే బీసీలలో మాత్రము చాలా నువ్వు చేసి అన్ని కులాలను ఏకంగా చేసినందుకు నీకు మరోసారి నమస్తే పెట్టుకుంటూ తెలియజేసుకుంటున్నాను. కానీ ఈ కుర్మ కులం చేయలే నువ్వు చేసినావు అంటే చాలా ఘనత. మా కళ్ళు తెరిపించినావు. అన్ని కులాలకు ఈ కుర్మ కులమైన పెట్టుకోకు, నువ్వు అన్ని కులాల మాత్రం ఇది చేసుకుంటూ అన్ని కులాల సహకారం తీసుకొని చేస్తే బాగుంటుంది, సక్సెస్ అవుతుంది. నా వంతు సాయం మాత్రం నేను 10,000 రూపాయలు రాస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ఇది సాయం కాదు, పెట్టుబడి మాత్రమే. ఈ దొడ్డి కొమరయ్య సినిమాలో ఒక షేర్ వచ్చేసి 10,000. ఒక జిల్లాకు 30 మంది ఉంటారు. 33 జిల్లాలు కలిసి 100 మంది కలిస్తే ₹1 కోటి అవుతుంది. ఈ ₹1 కోటితో సినిమా బడ్జెట్ అని చెప్పి మేము తెలియపరుస్తున్నాం. తక్కువ బడ్జెట్ ఎక్కువ అలా కాన్సెప్ట్తో సినిమా తీయడం జరుగుతున్నది. దీనిలో పెట్టుబడి తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ కాన్సెప్ట్ తోటి ప్రతి జిల్లా కమిటీలు వేసి ఇది ముందుకెళ్తున్నాము. ఇది అందరూ గమనించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఇప్పుడు మన నరసింహ కుర్మ కూడా మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. జై దొడ్డి కొమరయ్య, జై దొడ్డి కొమరయ్య. మన భూమి కోసం, ముక్తి కోసం పెట్టి చాకిరీ చేసిన విముక్తి కోసం అంటూ మన అందరినీ స్వేచ్ఛగా స్వాతంత్రం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన దొడ్డి కొమరయ్య సినిమాకు సహకరిద్దాం, అందరం సహకరిద్దాం. థ్యాంక్ యూ అన్నగారు. అదేవిధంగా మన కుర్మ సంఘం అధ్యక్షులు బెల్లం బక్కయ్య గారు కూడా తెలపాలని, అది అమూల్య సందేశం తెలపాలని కోరుచున్నాం.
జై దొడ్డి కొమరయ్య. మరి దొడ్డి కొమరయ్య గురించి సీనియర్ చేసే మన సేనాపతి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నగారు. అదేవిధంగా ఇప్పుడు మన సేనాపతి గారు కొంచెం విపులంగా మళ్ళొకసారి తెలియపరచాలని కొంచెం సేనాపతి అసలు సినిమా ఎందుకు తీయాలనుకున్నాడు, ఈ సినిమా కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, అసలు చిన్న వయసులో ఇంత పెద్ద భారీ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అతను 2 నిమిషాల్లో మాకు అందరికీ తెలియపరచాలని కోరుచున్నాం. తీసుకున్నాను అంటే సృష్టిలో ప్రేమ ఎలా ఉంటుంది, స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుంది అంటే సమాజంలో ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలు కావచ్చు, ప్రేమ పేరుతో జరుగుతున్న అరాచకాలు కావచ్చు, ఇది కాదు అసలు ప్రేమ అంటే ఎలా ఉంటుంది, ప్రేమ అంటే ఏంటి అని ఒక క్యూట్ లవ్ స్టోరీ, ఒక ఇద్దరు కాలేజీలో ఒక అమ్మాయి అబ్బాయి మధ్యన జరిగే సన్నివేశాలు తీసుకొని అదొక 2 గంటల సేపు సినిమాగా మలిచి ఈ షూటింగ్కి వెళ్దాం అనుకున్న క్రమంలో 2019 జూలై 4 నాడు దొడ్డి కొమరయ్య గురించి ఒక పేపర్లో ఆర్టికల్ వచ్చింది. అప్పటి వరకు నిజంగా నేను చెప్తున్నాను దొడ్డి కొమరయ్య ఎవరో కూడా నాకు తెలియదు. 2019 వరకు కూడా నాకు దొడ్డి కొమరయ్య పేరు కూడా నేను ఎప్పుడు వినలా. అయితే మేము సినిమా వాళ్ళం కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది. అది ఏదో ఆర్టికల్ ఉంది, దొడ్డి కొమరయ్య ఫోటో ఉంది, సరే చదువుదాం ఒకసారి ఎవరు ఆ మహానుభావుడు, ఆయన గురించి ఏందో కనుక్కుందామని చెప్పేసి చదవడం మొదలుపెట్టా. ఆ ఆర్టికల్ మొత్తం చదివిన తర్వాత ఒక్కసారిగా నాకు నిజంగా ఏం అర్థం కాలే. ఎందుకు అర్థం కాలేదంటే దాంట్లో ఏముంది అంటే ఫస్ట్ లైన్ ఏముందంటే ఒక వీరుడి మరణంతో తెలంగాణలో 3000 గ్రామాలు విముక్తి అయినాయి అని ఫస్ట్ లైన్లో ఉంది అంటే ఆ ఆర్టికల్లో. సెకండ్ లైన్ వచ్చేసి ఏముందంటే ఒక వీరుడి మరణంతో తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకి పంపకానికి కారణమైంది. మూడో లైన్ వచ్చేసి ఒక వీరుడి మరణంతో తెలంగాణలో వెట్టి చాకిరీ నిర్మూలించబడింది. ఆఖరి లైన్ వచ్చేసి ఒక వీరుడి మరణంతో తెలంగాణలో మత సామరస్యం నెలకొల్పబడింది. ఇక్కడ నాకు ఏమనిపించిందంటే ఒక వ్యక్తి చనిపోతే ఇన్ని అద్భుతాలు జరుగుతాయా, నాకు ఫస్ట్ అర్థం కాలేదు. ఇంకోటి కొంచెం డైలామ్లో ఉండిపోయినా అసలు ఏంటి అయినా ఎవరు ఇంతకు అసలు ఇంతవరకు ఎందుకు బయటికి రాలేదు అని చెప్పేసి మళ్ళీ ఒక 2 సార్లు ఆర్టికల్ చదివిన తర్వాత నేను ఏం చేయలేదు, బ్యాగ్ వేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. ఎక్కడికి జనగామ దగ్గర ఉన్న కడివెండికి వెళ్ళిపోయితే అక్కడ దొడ్డి భిక్షపతి గారు ఉన్నారు. వెళ్ళి పరిచయం చేసుకున్నాను. సార్ నా పేరు సేనాపతి, నేను సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను, ఈయన గురించి మన దొడ్డి కొమరయ్య గురించి చదివాను, నాకు ఇన్స్పిరేషన్ అనిపించింది, ఒకసారి ఆయన గురించి చెప్పండి అంటే దొడ్డి కొమరయ్య దొడ్డి భిక్షపతి గారు తన గురించి చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఇంత చరిత్ర ఉన్న వ్యక్తి ఎందుకు బయటికి రాలేదు సార్ అని అడిగాను. నేను ఇంత గొప్ప చరిత్ర ఉన్నది కదా వ్యక్తికి ఎందుకు ఇందుకు బయటికి రాలేదంటే దొడ్డి భిక్షపతి గారు ఒకటే మాట అన్నారు నా దగ్గర, మేము బీసీలము, మేము కుర్మలం కాబట్టి మా చరిత్ర బయటికి రాలేదు అని చెప్పారు. నాకు నిజంగా బాధ అనిపించింది. అంటే ఒక వీరునికి కులాన్ని అంటగడతారా, అతను చేసిన మంచి చూడాలి కానీ అతని కులాన్ని ఎలా అంటగడతారు అని చెప్పేసి అప్పుడు నిజం చెప్తున్నా. ఆ రోజు నేను దొడ్డి కొమరయ్య ఇంట్లో కూర్చున్నాను, ఒకటే నిర్ణయం తీసుకున్నా, నేను తీస్తే ఆ లవ్ స్టోరీగా తీయాల్సింది ఈయన గురించి చెప్పాలి నేను సమాజానికి. ఎందుకంటే మాకు గవర్నమెంట్ నుంచి ల్యాండ్ వచ్చింది, మాకు 1 ఎకరం 2 ఎకరాలు వచ్చింది. ఎట్లా వచ్చింది, దొడ్డి కొమరయ్య పుణ్యాన్ని వచ్చింది, గవర్నమెంట్ ఇచ్చింది మాకు. అంటే ఆయన పోరాటం చేయడం ద్వారా మాకు ఆ ల్యాండ్ వచ్చింది. అంటే ఆయన పోరాటం ద్వారా సంపాదించిన భూమిలో మేము తిన్నాను కాబట్టి ఆ తిన్న తిండికి నేను సార్థకం చేసుకోవాలంటే నేను సినిమా తీయాలి. ఫస్ట్ తీస్తేనే నేను మనిషిని, నేను ఏదో ఇది తెలిసి కూడా చెవిటంలాకి వెళ్ళిపోతే నా ఇంత మూర్ఖుడు అని చెప్పేసి అప్పుడు నిర్ణయం తీసుకొని ఫస్ట్ నేను ఏం చేశానంటే ఈ వీరబైరన్పల్లి, ఆకునూరు, కడివెండి, అప్పంపల్లి, పరకాల ఇవన్నీ ప్లేసులు తిరిగా. ఫస్ట్ ఎక్కడెక్కడ సాయుధ పోరాటాలు జరిగినాయి, ఆ రోజు ఎక్కడెక్కడ మెయిన్ వ్యక్తులు ఉన్నారని చెప్పేసి ముందు వాళ్ళని కలిశాను, ఆ యోధులను కలిశాను, నల్ల నరసింహులు గారి వారసులను కలిశాను. తర్వాత ఇప్పటికీ చాలామంది సాయుధ పోరాటంలో పాల్గొని బతికున్నారు, ఇప్పటికీ వాళ్ళని కలిశాను. వాళ్ళని కలిసి సార్ మీరు ఆ రోజు ఏ రకంగా ఫైటింగ్ చేశారు, మీరు ఏ రకంగా దొరలను బెదిరించారు, మీరు ఏ రకంగా తుపాకులు పట్టుకొని ఫైటింగ్ చేసి చెప్పేసి వాళ్ళతో తింటూ వాళ్ళతో ఉంటూ నా కెమెరా తీసుకెళ్ళి ఆడియో రూపంలో వీడియో రూపంలో షూట్ చేసుకొని అలా ఫుటేజ్ తయారు చేసుకున్నాను. తర్వాత రావి నారాయణ రెడ్డి గారి పుస్తకాలు, మల్లు స్వరాజం గారి పుస్తకాలు, భీమిరెడ్డి నరసింహారెడ్డి పుస్తకాలు, నల్ల నరసింహులు గారి పుస్తకాలు, ఇట్లా అందరి పుస్తకాలు. అంటే ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని వాళ్ళ అనుభవాలు రాశారు ఈ పుస్తకంలో. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఈ పుస్తకాలు మొత్తం చదివిన తర్వాత స్టోరీ లైన్ రెడీ చేసుకున్నాను. రెడీ అయిపోయిన తర్వాత నాకు గతంలో అనుభవాలు ఉన్నాయి, ఎందుకంటే చాకలైలమ్మ సినిమా వచ్చింది, సర్దార్ పాపన్ గౌడ్ సినిమా వచ్చింది, అలాగే కొమరం భీం సినిమా వచ్చింది. ఇండస్ట్రీలో చూస్తున్నాను కదా,
ఈ సినిమాలు వస్తే బయటికి రానియలేదు. అప్పుడున్న పాలకులు ఎవరైనా కావచ్చు, పాలకులు అగ్రకురస్తులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు తెలివిగా, ఈ సినిమాలు బయటకు వస్తే ఈ బహుజన వర్గాలు బీసీ వర్గాలు చైతన్యవేత్తని చెప్పేసి ఆ సెన్సార్ దగ్గర ఇబ్బందులు పెట్టడం, థియేటర్ లేకపోవడం, నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి దాన్ని తొక్కేస్తారనమాట. ఇవన్నీ గమనించిన తర్వాత నేను కూడా ఆలోచన చేసిన, ఇప్పుడు నేను సింగిల్గా సినిమా తీస్తే రేపటి నాడు అదే గతి పడుతుంది నా సినిమాకి, నేను పడ్డ శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇట్లా కాదు, ఎట్లా చేస్తామని ఈ సినిమా బయటకు వస్తుంది, ఈ సినిమా ఎలా బతుకుతుంది అని చెప్పేసి ఒక 1 మంత్ ఆలోచన చేసినాం. అప్పటికి నా మిత్రులు డబ్బులు పెడతామని కూడా నా దగ్గరికి వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు మా క్లాస్మేట్స్. అన్న కూడా నేను ఒప్పుకోలేదు, వద్దు మీ డబ్బులే వద్దు, ఎందుకంటే మీరు అనవసరంగా మీకు ₹1 లాస్ అయిపోతాయి, అట్లా కాదు దీన్ని ఒక వినూత్నంగా తీయాలని చెప్పేసి ఒక 1 మంత్ ఆలోచించిన తర్వాత ఒక ఐడియా వచ్చింది. ఎందుకు ఏ ప్రజల కోసం అయితే దొడ్డి కొమరయ్య చనిపోయాడో అదే ప్రజల్ని సహనిర్మాతలు బట్టి సినిమా తీస్తే తప్పేంది, వాళ్ళ రుణం తెచ్చుకున్న వాళ్ళు అవుతారు కదా ఈ ప్రజలు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం కరెక్టా కాదని చెప్పేసి నాకు కొంతమంది ప్రొఫెసర్లు తెలుసు అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను, మరి నేను సింగిల్గా పోతేనేమో సినిమా బయటికి రాదు, మరి నేను ఈ రకంగా జిల్లాకు 30 మంది, ప్రతి జిల్లాలో 30 నుంచి 50 కులాలు ఉంటాయి, కులానికి ఒకరికి సహనిర్మాతగా అవకాశం ఇస్తాను, అది కూడా ₹10,000 పెట్టుబడే, మళ్ళీ ఏదో తీసుకురండి ₹1,00,000 తీసుకురండి ₹1,00,000 అని కాదు, దీనిలో అందరి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, అన్ని కులాల వాళ్ళు ఉండాలి. ఎందుకంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అన్నది అన్ని కులాలు కలిసి ఫైటింగ్ చేసినాయి, ఏ ఒక్క కుర్మ కులమో ఏ ఒక్క నాయ బ్రాహ్మణ కులమో కలిసి ఫైటింగ్ చేయలేదు. అలాంటి సాయుధ పోరాట సినిమాకి మళ్ళీ ఒక్కసారి అన్ని కులాలని ఇన్వాల్వ్మెంట్ చేస్తే ఇది ఒక చరిత్ర అవుతుంది. ఎందుకంటే ప్రపంచ సినీ చరిత్రలో ఒక వీరునికి ఒక 150 కులాలు కలిసి సినిమా తీసినట్టు ఎక్కడ లేదు. అది దొడ్డి కొమరయ్య సినిమాలో చరిత్ర సృష్టించబోతున్నాం. ఎందుకంటే అది ఆ రకంగా కూడా మన ఈ సమాజం ఆయన రుణం తెచ్చుకున్న వాళ్ళమైతాం ఒకటి. రెండోది వచ్చేసి ఆ దొడ్డి కొమరయ్య పేరు వాళ్ళు ఎంత తొక్కాలని ప్రయత్నం చేశారో ఆ పేరును అంత పైకి తీసుకెళ్ళే వాళ్ళ అవుతాం మనం. కాబట్టి ఆ రకంగా మూమెంట్ స్టార్ట్ చేసి ఫస్ట్ జనగామ జిల్లాకి వెళ్ళి ఆ జిల్లాలో అందరిని కూర్చోబెట్టాను, అన్ని కులాలను కూర్చోబెట్టి, సార్ నేను ఇలా సినిమా తీద్దాం అనుకుంటున్నాను దొడ్డి కొమరయ్య గురించి, మీ ఎంత సపోర్ట్ కావాలని చెప్పేస్తే వాళ్ళు ఆ రోజు ముక్త కంఠంతో దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణం కోసం జనగామ జిల్లాలోని అన్ని కులాల వాళ్ళు సపోర్ట్ చేసి, ఎస్ సేనాపతి మేము సపోర్ట్ చేస్తాం, నువ్వు ముందుకెళ్ళని చెప్పేసి వాళ్ళు ఆశీర్వదించడం జరిగింది. తర్వాత కరీంనగర్ వెళ్ళాను, యాస్టీస్ కరీంనగర్లో కూడా అన్ని కులాలను కూర్చోబెట్టి వాళ్ళకి నా కాన్సెప్ట్ చెప్పి, సార్ నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను మీ సపోర్ట్ కావాలని చెప్పాను. వాళ్ళు కూడా అందరూ ముక్త కంఠంతో అన్ని కులాల వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. అట్లా మొత్తం 33 జిల్లాలు కంటిన్యూగా 8 నెలలు 33 వారాలు 250 రోజులు 16,000 కిలోమీటర్ తిరిగి కమిటీలు వేయడం జరిగింది 33 జిల్లాల్లో. కమిటీలు వేసిన తర్వాత ఇప్పుడు ఆ కమిటీ ఆధ్వర్యంలోన జిల్లాకు 30 మంది సహా నిర్మాతలు తీసుకోవడం జరుగుతుంది. ఆ రకంగా మొన్న రీసెంట్గా నేను పర్వతాలన్న ఇప్పుడు ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి, నిజంగా పర్వతాలన్నకు నేను ఏమనుకున్నాను కానీ అన్న ఒకటే రోజులో 16 మందిని సహా నిర్మాతలు అప్పచెప్పిండు. ఒకటే రోజు మార్నింగ్ 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇద్దరం కలిసాము, టక అందరిని కూర్చోబెట్టాము, సార్ మేము ఇలా సినిమా తీస్తున్నాం, మీ సపోర్ట్ మాకు కావాలి, మాకు డొనేషన్ వద్దు, బాజాబ్తా పెట్టుబడే, రేపటి నాడు ఈ సినిమాకి ఎంత లాభాలు వచ్చినా మనం పెట్టే కోటి వస్తుందా, 5 కోట్లు వస్తాయా, 10 కోట్లు వస్తాయా తెలియదు, కానీ అందరికి షేరింగ్ ఉంటుంది సార్, ఇది మేము డొనేషన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి అందరిని కూర్చోబెట్టి ఈరోజు విజయన్న కావచ్చు, నెక్స్ట్ మల్లేశం అన్న కావచ్చు, మల్లేశం అయితే ఒకటేసారి 3 తీసుకున్నారు, అన్న 3 షేర్లు తీసుకున్నారు. నెక్స్ట్ మన జట్ల శ్రీశైలం అన్న కావచ్చు, నెక్స్ట్ మా అన్న మేకల నరసింహ అన్న కావచ్చు, అలాగే అన్న కృషికృష్ణ అన్న కూడా కృష్ణ గారు కావచ్చు, ఇట్లా అందరూ స్వచ్ఛందంగా జాయిన్ అయ్యారు. ఇంకో చాలామంది కూడా రిసిప్ట్లు తీసుకోలే, వద్దులే 10,000 మేము ఫ్రీగా ఇచ్చేస్తున్నాం అన్నారు. నేను ఒకటే అన్నాను, నేను ఎవరి దగ్గర డొనేషన్ తీసుకోను, ఇది ఖచ్చితంగా బాజాబ్తాగా 1000 మందితో తీయాలి, నేను అందరికి రిసిప్ట్ ఇవ్వాలని చెప్పేసి ఒక వ్యూహాత్మకంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు ఈ సినిమాని మూమెంట్ తీసుకెళ్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దొడ్డి కొమరయ్య సినిమా ఒకటే కాదు, చాకలైలమ్మ సినిమా వస్తుంది, నల్ల నరసింహుల సినిమా వస్తుంది, బందగి సినిమా వస్తుంది. ఎందుకంటే వీళ్ళంతా మన కోసం చనిపోయిన బిడ్డలు, తెలంగాణ సమాజం కోసం చనిపోయిన బిడ్డలు. రావాలి, ఎందుకు రావాలంటే నిజాయితీగా కష్టపడి ఆ రోజు చనిపోయారు కాబట్టి మనం మన వీరులను గౌరవించుకోవాలి, మనం వాళ్ళని స్మరించుకోవాలి, వాళ్ళని గురించి తెలుసుకోవాలి, స్ఫూర్తి పొందాలి. ఫైనల్గా మన రాజ్యాధికారం వైపు మనం వెళ్ళాలి. మనం ఇదంతా చూసిన తర్వాత మనం సైలెంట్గా ఉండకూడదు, మన రాజ్యం వైపు మనం వెళ్ళాలి. ఓపెన్గా చర్చించుకుంది, ఎందుకు భయం ఎందుకు, ఇంకా మన రాజ్యం వైపు మనం వెళ్ళాలి. ఎందుకంటే సమాజంలో కష్టపడుతుంది బీసీలే, సమాజ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించింది బీసీలే, పన్నులు కట్టేది వాళ్ళే, శ్రామికులు వాళ్ళే, ముఖ్యంగా ప్రతి విషయంలో కష్టపడేది వాళ్ళే. కాబట్టి ఆ దిశగా వెళ్ళాలని ఆలోచనతో ఈ సినిమా నిజం చెప్తున్నాను, దొడ్డి కొమరయ్య సినిమా బయటకు వస్తే మాత్రం 100% మన బహుజనులు చైతన్యవంతులు అవుతారు, బీసీలు చైతన్యవంతులు అవుతారు. ఖచ్చితంగా అయ్యో ఇంత జరిగింది ఆ రోజు ఇంత కష్టపడ్డరా మన వీరులు మన కోసానికి,
తుపాకులు పట్టుకుని ఈ రకంగా కష్టపడ్డారా, మన కోసం తిండి తినకుండా అడవులోకి వెళ్ళి దాచుకున్నారా, ఆ దొరలను ఎదిరించారా అంటూ నిజంగా ఒక అద్భుతమైన సినిమా చూసిన ఫీలింగ్తో బయటకు వస్తారు. మేము పెట్టిన 100 రూపాయలు, వాళ్ళు పెట్టే 100 రూపాయలకు నిజంగా న్యాయం జరుగుతుంది 100%. అంత బాగా వచ్చింది స్టోరీ కూడా. నేను ఒక 3 ఏళ్ళు కష్టపడి రాశాను కాబట్టి ఖచ్చితంగా ఇది తెలంగాణ సమాజంలో రాబోయే రోజుల్లో ఈ నా ప్రయాణం, ఈ దొడ్డి కొమరయ్య సినిమా ప్రయాణం ఖచ్చితంగా చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి గుడిలో ఉండి చెప్తున్నాను, రాబోయే తరంలో ఇది ఖచ్చితంగా అందరూ దీన్ని ఫాలో అవుతారు. మన భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం వాళ్ళు ఫాలో అవుతారు. ఓ సినిమాని ఈ రకంగా కూడా తీసుకువచ్చా. ఇన్నాళ్ళు సినిమా పరిశ్రమకు మన బహుజనులు దూరంగా ఉండిపోయినాం. నా కాన్సెప్ట్ ఒకటే, సాధారణ వ్యక్తి పేరు కూడా తెర మీద చూపించాలి. రేపటి నాడు ఒక సాధారణ వ్యక్తి పేరు కూడా ఇండస్ట్రీకి మనల్ని ఎంత దూరంగా పెట్టారో అంత దగ్గర తీసుకెళ్ళాలని ఆలోచనతోన పేర్లు పడేటప్పుడు మనందరం గర్వంగా ఫీల్ కావాలి. ఎస్, నా పేరు వచ్చింది అక్కడ సహ నిర్మాతగా. మేడ్చల్ జిల్లా నుంచి 30 మందిలో నా పేరు ఉంది, లేదా కరీంనగర్ జిల్లా నుంచి నా పేరు ఉంది, ఖమ్మం జిల్లా నుంచి నా పేరు ఉంది. అట్లా ఆ రకంగా మన బహుజనుల్ని సినిమా రంగం వైపు తీసుకెళ్తున్నాం. ఇంకోటి, మన పిల్లలు చాలామంది, నిజం చెప్తున్నాను, తెలంగాణలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, చాలామంది సింగర్స్ ఉన్నారు, చాలామంది డ్యాన్సర్లు ఉన్నారు, చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు, కానీ వాళ్ళకి అవకాశం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఈ సినిమాలో కంప్లీట్గా మ్యాక్సిమం 50% ఆ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. డాన్సర్లుగా కావచ్చు, యాక్టర్లుగా కావచ్చు, సింగర్లుగా కావచ్చు. ఇంతకుముందు విజయ్ చెప్పినట్టుగా కొంతమంది పాత వాళ్ళని కూడా తీసుకుంటాము 100%. అలాగే కొత్త వాళ్ళని కూడా అవకాశం ఇస్తాము. ఇది 100% గొప్ప చిత్రంగా అవుతుందని భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు సేనాపతి జనగామికి వెళ్ళినప్పుడు సింగిల్ వ్యక్తి బ్యాగ్ వేసుకుని వెళ్ళినప్పుడు, ఇప్పుడు సేనాపతి సింగిల్ వ్యక్తి కాదు, 33 జిల్లాల్లో మ్యాక్సిమం మొత్తం కవర్ చేస్తే 5,000 మంది వెనకాల ఈరోజు సపోర్ట్ చేస్తుంది. వెనకాల ముఖ్య నాయకులు అన్ని కులాల నుంచి 5,000 మంది నాయకులు ఈరోజు మన దొడ్డి కొమరయ్య సినిమాకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు సేనాపతి అనేవాడు సింగిల్ వ్యక్తి కాదు, అతని సినిమాకి ఎలాంటి ఆటంకాలు లేవు. దొడ్డి కొమరయ్య సినిమాని రాబోయే రోజులు ఎవరైనా అడ్డుకోవాలన్నా, దాని మీద కుట్రలు చేయాలన్నా, దాని ఇంకేదైనా చేయాలన్నా సేనాపతి మౌనంగా ఉన్నా తెలంగాణ సమాజం మౌనంగా ఉండదు. 100% ఈ సినిమాకి అండగా నిలబడుతుంది తెలంగాణ సమాజం. ఈ సినిమా బయటికి రావాలి, దొడ్డి కొమరయ్య చరిత్ర బయటికి రావాలి, మన కోసం చనిపోయిన ఆయన చరిత్ర బయటికి రావాలన్న ఆలోచనతోనే ఇది మొదలుపెట్టాను. సో నాకు ఎక్కువ మాట్లాడడానికి రాదు, ఎందుకంటే మేము సినిమాలం కదా, పెద్దగా మాట్లాడడానికి రాదు. కాకపోతే ఏదో ధైర్యం తెచ్చుకొని మాట్లాడుతున్నాను. కాబట్టి మీ అందరి సపోర్టు ఇప్పటికీ భయంగా మాట్లాడుతున్నాను. అంటే పర్వతాలను చెప్పాడు సేనాపతి, చెప్పు కాన్సెప్ట్ చెప్పు మన సినిమా గురించి అని చెప్పారు. సో ఇప్పటి వరకు 16 మంది జాయిన్ అయ్యారు. ఇప్పుడు 2 జాయిన్ అయ్యారు. ఎవరు? మన మేరు సంఘం నుంచి అతను జాయిన్ అయ్యారు. నెక్స్ట్ మన గట్టయ్య గారు సార్, బెల్లం గట్టయ్య సార్ కూడా జాయిన్ అయ్యారు. 18 మంది జాయిన్ అయ్యారు. ఇంకా మన మేడ్చల్ జిల్లా నుంచి 12 మందికి అవకాశం ఉంది. 12 మంది ఎవరైనా రావచ్చు. 30 మంది అయిన తర్వాత గేట్లు క్లోజ్ అయిపోతాయి. తర్వాత ₹1 కోటి ఇచ్చి జాయిన్ కామన్నా మేము తీసుకోము, ఎందుకంటే జిల్లాకు 30 మంది అనుకుంటున్నాము. కాబట్టి ఆ రకంగా ఇంకొక 12 మందికి అవకాశం ఉంది. ఎవరైనా రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఈ సినిమా నిర్మాణంలో ఇంత ముందుకొచ్చి ఇంకొక విషయం కూడా వాస్తవం చెప్తున్నాను మన పర్వతాలన్న గురించి. ఇంకా నేను సినిమా మొదలు పెట్టలేదు, అసలు నేను జిల్లాలు కూడా పోలేదు. అన్నకు ఫోన్ చేసిన, అన్న ఇట్లా నా పేరు సేనాపతి, ఇట్లా నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను, మీ సపోర్ట్ కావాలంటే అన్న గంట సేపు సతాయించండి ఫోన్లో. అట్టెట్లయితుంది, ₹1 కోటి ఎట్లా సినిమా తీస్తావు, ఈ 30 మంది ఎట్లాగా, ఆ 30 మంది ఎట్లాగా, ఈ ₹1000 ఎట్లాగా అని చెప్పేసి గంట సేపు సతాయించింది అన్నకు నిదానంగా నచ్చి చెప్పి, అన్న ఇది ప్రయాణం ఇలా ఉంటుంది అని చెప్పేసాను. కానీ పర్వతాలు అన్న నిజం చెప్తున్నాను, ప్రతిరోజు కూడా నాకు ఫోన్ చేసి సేన ఎంతవరకు వచ్చింది ప్రాజెక్టు, ఎక్కడెక్కడ ఏ జిల్లాకు పోతున్నావు, ఏమైనా సపోర్ట్ కావాలన్నా. కొన్ని సందర్భాల్లో నా దగ్గర డబ్బు లేకపోతే అన్న అకౌంట్లో అమౌంట్ వేస్తాడు. అంటే నాకు అంత ఇబ్బంది ఉంటే కూడా సేన సినిమా ఆగొద్దు, ఎట్టి పరిస్థితుల్లో దొడ్డి కొమరయ్య సినిమా ఆగొద్దు అంటే చెప్పకూడదు. కానీ ఇప్పుడు ఆర్ట్ఫుల్ చెప్తున్నాను, అన్నకి ఈ రకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే స్టార్టింగ్లో నా అమౌంట్తో తిరిగి డబ్బులు మొత్తం అయిపోయినాయి. 3 ఏళ్ళ నుంచి నా అమౌంట్తో తిరుగుతూ ఉన్నాను. లాస్ట్ ఎండింగ్ వచ్చేసరికి అమౌంట్ ఇబ్బంది అయిపోతుంది. అప్పుడు పర్వతాలన్న ఇవ్వడమే కాదు, అన్న కూడా వేరే దగ్గర హెల్ప్ చేయించాడు. లేసి సేన డెఫినెట్గా నువ్వు ముందుకెళ్ళు, ఖచ్చితంగా వెనకాల నేను ఉంటానని చెప్పేసి నాకు అన్న పరిచయమే దాదాపుగా సంవత్సరం పైన అవుతుంది. సంవత్సరం కాలం నుంచి కూడా అన్న ప్రతిరోజు నాకు అప్డేట్స్ అడుగుతాడు. ఖచ్చితంగా తను ఏ జిల్లాకు పోయినా కూడా ఇంకోటి ఆ జిల్లాలో మన వాళ్ళని చెప్పేసి నెంబర్లు ఇచ్చి కూడా వాళ్ళని అక్కడ కాంటాక్ట్ చేయిస్తున్నాడు. పలానా సేనాపతి వస్తుండు, మీకు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి అన్న ఆ రకం కూడా మనకు హెల్ప్ చేయడం జరిగింది. అన్న మీకు ముఖ్యంగా మా ప్రత్యేక ధన్యవాదాలు అన్న. ఎందుకంటే నువ్వు సంవత్సరం కాలం నుంచి నా అన్న కాకపోయినా కూడా నువ్వు ప్రతి క్షణం నువ్వు ఫోన్ చేసి డే బై డే ఫోన్ చేసి మాట్లాడతావు, సినిమా ఎంతవరకు వచ్చింది, ఆపొద్దు అని చెప్పేసావు. నిజంగా నీకు హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. మా సినిమా అయిపోయే వరకు కూడా నువ్వు ఇట్లాగే మా వెనకాల ఉండాలి, మాకు ధైర్యాన్ని ఇవ్వాలి. మీతో పాటు అందరూ కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరూ ధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ, సో
ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో ఇంకొకసారి ఈ జిల్లాలో ఇంకా 12 మందికి అవకాశం ఉంది. ఇప్పటికీ 18 మంది జాయిన్ అయిపోయారు. 12 మందికి అవకాశం ఉంది కాబట్టి ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు. అది కూడా మళ్ళీ ఒక రోజు నేను అన్న కలిసి మళ్ళీ రోజు తిరిగితే 12 మంది అయిపోతారు. పెద్దగా మనకు అది పెద్ద సమస్య కాదు. కాబట్టి చెప్పలేదనకుండా మళ్ళొకసారి మేము బహిరంగంగానే చెప్తున్నాము. ఇంకా 18 మంది జాయిన్ అయ్యారు కాబట్టి 12 మందికి అవకాశం ఉంది, రావచ్చు అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సేనాపతి ఇంత గొప్ప కార్యం తీసుకోవడం చాలా హార్ట్ఫుల్. వాస్తవంగా సేనాపతి ఎవరో నాకు తెలియదు, నేనెవరో అతను తెలియదు. నాకు ఎవరు ఫోన్ నెంబర్ ఇచ్చి ఇట్లా పర్వతాలను కలవని చెప్పి ఫోన్ చేయమంటే నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఎవరు మీరు అంటే సినిమా తీస్తున్నా అంటే సినిమా అంటే మాటలు కాదు, నాకు ఫోన్ చేసి నేనేం చేస్తానని అడిగినా. అన్న ఇట్లా దొడ్డి కొమరయ్య సినిమా అనగానే నాకు ఏదో మెలుకుమనే దొడ్డి కొమరయ్య అనగానే దొడ్డి కొమరయ్య సినిమా బాగాలేదు కానీ నీతో ఏమైతే నువ్వు సింపుల్గా ఫోన్ చేస్తున్నావు అంటే ఆ స్టోరీ మొత్తం ఏమంటే అన్నది సిగరెట్ అని చెప్పలేను అన్నాడు. అన్నతో మీరు నమ్ముతున్నా ఒక 4 గంటల ఫోన్లో మాట్లాడాను. షో అయితే నాకు ఆశపోయింది. నాకు అంతసేపు ఎట్లా తీస్తున్నావు, ఏం తీస్తున్నావు, అన్న కథ ఏముంది, స్టోరీ ఏముంది, ఏం పాటలు ఉన్నాయి, నా డౌట్లు అన్నీ అడిగినాను. సినిమా తీసే ఇది దొడ్డి కొమరయ్య అంటే ఉద్యోగం ఉంటుంది, అలా ఉద్యోగం ఈ రోజు స్టోరీ లెవెల్ లవ్ స్టోరీ ఉండాలి, ఫ్యామిలీ స్టోరీ ఉండాలి, ఇది పాటలు ఉండాలంటే అన్న 10 పాటలు ఉంటాయి, ఇది 3 గంటల సినిమా అని చెప్పి మొత్తం విపులంగా చెప్పిండు. ఆ స్టోరీ కూడా ఏ రకంగా ఉంటుందని చెప్పి మొత్తం చెప్పిండు. అది ఎందుకంటే అది ఓపెన్ చెప్పకూడదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. నేను నాకు మాత్రం చెప్పిండు. అది చెప్పిన తర్వాత నేను మనస్ఫూర్తి తీసుకొని ఫస్ట్ మా ఊరు జనగాం జిల్లా, దొడ్డి కొమరయ్య అదే జిల్లా అని చెప్పి నా ఎంబడి తీసుకొని జనగాం వెళ్ళడం జరిగింది. ఆ దొడ్డి కొమరయ్య సినిమా జనగాం పోయే రోజు ఆ రోజు అన్న అదైపోతుండు. ఫస్ట్ టైం వెళ్తున్నా నేను. అంతకుముందు నాకు కాంటాక్ట్ ఉండే మాట్లాడినా కానీ ఈ సభలు పెట్టిన ఇదే మొదటిసారి ఎట్లా మాట్లాడాలో ఎట్లా గైడ్ చేయాలో అన్న నాకు ఏం అర్థమవుతుంది అంటే అట్లా ఏం అనుకోక ముందుకు వెళ్తుంటే అదే జరుగుతుందని చెప్పి ఆ రోజు జనగాం తీసుకెళ్ళడం జరిగింది. జనగాంలో వాళ్ళందరూ సానుకూలంగా స్పందించి వాళ్ళు ఏమంటారు ఒకటే అంటారు మేము ఎంత ఫండ్స్ అని ఇస్తాం కానీ మా కులం గురించి ఉంచాలా, మాకు యాక్టింగ్ అవకాశం ఇవ్వాలని చెప్పడం జరిగింది. మా దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీలో ఉండదే ఉద్దేశం ఏంటంటే యాక్టింగ్ చేసే అవకాశం ఉంటే యాక్టింగ్ చేసి ఇస్తారు, అంతేగాని బలవంతంగా చేసి సినిమా ఫెయిల్ చేసుకోవడం ముఖ్య ఉద్దేశం కాదు. దానికి సూటబుల్ పర్సన్ ఎవరు ఉంటే తీసుకుంటాం, లేదంటే బయటికి వెళ్ళి కూడా తీసుకోవడం జరుగుతుంది. అందుకోసం మేము తెలియపరుస్తున్నాము. నా పేరు మంజుల, నేను హైకోర్టు అడ్వకేట్. అంతేకాకుండా మన తెలంగాణ స్టేట్ జేఏసీ యొక్క దాంట్లో కో కన్వీనర్గా చేస్తున్నాను. ఈ సమావేశానికి ఇక్కడ నాకు సేతుపతి గారు పిలిచారు. ఈ యొక్క సినిమా గురించి నాకు చాలా క్లుప్తంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఇలాంటి బయోపిక్స్ అనేటివి ఇంకా ముందు ముందు చాలా రావాలి. ఎందుకంటే మరుగైపోతున్న ఈ యొక్క శ్రమజీవులు ఎవరైతే నిజంగా కష్టపడి సమాజానికి ఒక బాగు చేయాలి అనేసి ఆ దృక్పథంతో కృషించిన వాళ్ళందరూ కూడా మరుగైపోయారు. వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చి నేటి యొక్క పౌరులకి మనము పరిచయం చేయాలి. అప్పుడు కానీ వీళ్ళ యొక్క గొప్పతనం అనేది మనము వాళ్ళకి తెలియజేయలేము. ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువగా రావాలి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నేటి పిల్లలకి స్కూల్లో పాఠాలలో గాంధీ గురించి చెప్తున్నారు, ఇందిరాగాంధీ గురించి చెప్తున్నారు, తర్వాత మన నెహ్రూ గురించి. వీళ్ళ యొక్క వేడుకలకి, జన్మదినాలకి, వర్ధంతులకి కూడా వాళ్ళకి సెలవులు ప్రకటిస్తున్నారు. దానివల్ల పిల్లలకి బాగా తెలిసిపోతుంది ఏంటంటే వీళ్ళే నాయకులు అని. వీళ్ళ వెనక నుండి నడిపించి ఎవరైతే నిజంగా కృషి చేసి ఉన్నారో వాళ్ళ యొక్క జీవిత చరిత్ర అంతా కూడా మొత్తము ముగిసిపోతుంది. అంటే అక్కడికక్కడే ముగిసిపోతుంది. వాళ్ళని మనము బయటికి తీసుకురావాలి. ఆనిముత్యాలు, నిజమైన వజ్రాలు వాళ్ళు. సో వాళ్ళని మనం వెలుగులోకి తీసుకొచ్చి ఇలాంటి సినిమాని ఎన్నో తీయాలి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ యొక్క వారసులని ఈ లోకానికి పరిచయం చేసి మనం మన యొక్క బాధ్యతని మనము సాగించాలి అని నేను అనుకుంటున్నాను. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు నేను సేతుపతి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.